ఆహ్, సో, మనం నిన్నేంటంటే ఆహ్, బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ ఒక ఆన్ డిప్లాయ్‌మెంట్ గాని, కాన్ఫిగరేషన్, అడ్మిన్ టాస్క్ గురించి డిస్కస్ చేసాము. సో, టుడే విల్ ట్రై టు కన్క్లూడ్ ఫర్ అట్‌లీస్ట్ స్టాండర్డ్ ఫియరీ యాప్స్‌కి ఏం చేయాలనేది ప్రీరిక్విజిట్స్ అన్నీ కూడా నోటీస్ చేద్దాం. సో, లైక్ ఆన్ ప్రిమైస్ ఆర్ క్లౌడ్. ఆన్ ప్రిమైస్‌కి అయితే మనం ఎగ్జిస్టింగ్ యాడ్ ఆన్స్ ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. సో, ఆన్ ప్రిమైస్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ. వేరస్ ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ ఏంటంటే డైరెక్ట్‌గా S/4HANA క్లౌడ్ గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే కస్టమర్స్ దే విల్ గెట్ స్ట్రెయిట్ అవే S/4HANA క్లౌడ్ లేటెస్ట్‌వన్నీ కూడా దే కెన్ హావ్. సో, ఇట్ ఈస్ so they need not to do any type of configurations. So as simple as that. So only in case of on-premise అయితే మనం ఎండ్ యూజర్ యూజ్ చేసే కేటగిరీ ఆఫ్ లైన్ ఆఫ్ బిజినెస్ బట్టి లైక్ ఫినాన్స్ అయితే ఫినాన్స్ రిలేటెడ్ యాప్స్ ఆ యాడ్ ఆన్స్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూసాము. అండ్ వెర్షన్స్ హౌ టు ఐడెంటిఫై రైట్ వెర్షన్ ఫర్ కస్టమర్ అనేది కూడా వీ నోటిస్డ్. సో ఇంకా ఫియరీ యాప్స్ లైబ్రరీ వరకు వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్. సో వన్స్ system everything identify చేస్తే our task is to identify the right compatible app for the ecosystem. Landscape మనకి సిస్టమ్ వెర్షన్ ఇప్పుడు 7.53 వెర్షన్‌కి ఏవైతే SAP UI కాంపోనెంట్ సపోర్ట్ ఉందో ఆ పర్టిక్యులర్ వెర్షన్ యాప్ మనం పిక్ చేసుకొని we can start going for the next steps. And after identifying front end and back end stack check, second step దీని తర్వాత ఏం చేయాల్సిందేంటంటే ఇక్కడి వరకు చూసాం మనం నిన్న. సో హౌ టు యాక్టివేట్ దెమ్. సో యాప్స్ అన్ని కూడా యాడ్ ఆన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో అప్లికేషన్ ఐడెంటిఫై చేయడానికి మనకేంటంటే SICF అనేది ట్రాన్సాక్షన్ అండి. సో SICFస్‌లోకెళ్ళిన తర్వాత అప్లికేషన్ అండ్ ఓడేటా సర్వీస్‌ని మనం యాక్టివేట్ చేయాలి. సో అది ఎలా చేస్తాం అనేది విల్ జస్ట్ సీ నౌ. సో ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ సిస్టమ్‌కి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో యూ కెన్ సీ ద సిస్టమ్ హియర్. సో ఈ సిస్టమ్‌కెళ్ళిన తర్వాత సమ్ బేసిక్ టీ కోడ్స్ అనేవి ఉంటుంది. సో టు హ్యాండిల్ దిస్ మెకానిజం. సో SICF అనేది ఏంటంటే ఎనీ సర్వీసెస్ మన సిస్టమ్‌లో ఫ్రంట్ ఎండ్ సిస్టమ్‌లో ఉన్న ఎనీ సర్వీసెస్‌ని వాటిని కంప్లీట్ లిస్ట్ మనం వ్యూ చేయాలంటే కూడా ఇక్కడ SICF నోడ్‌లో నుంచి మనం వ్యూ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ సెట్ పారామీటర్స్ వి కెన్ యూజ్. సింపుల్‌గా ఏంటంటే డైరెక్ట్‌గా మనకి అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్ నేమ్ యూజ్ చేయొచ్చు. సో టు యూజ్ దిస్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు యాప్స్ లైబ్రరీ నుంచి ఐ నీడ్ టు పిక్ ఏ నేమ్. సో ఆహ్, ఇక్కడ ఏంటంటే నేను ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఈ సిస్టమ్‌లో ఆల్రెడీ దిస్ ఈస్ ఎ PLM సిస్టమ్. సో PLM సిస్టమ్‌లో ఏవైతే ఉన్నాయో నేను డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా కూడా ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ నేనేంటంటే సర్వీస్ డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్‌కి వచ్చిన ఎగ్జిక్యూట్ అని సెలెక్ట్ చేస్తే నాకు డిఫాల్ట్ నోడ్స్ వస్తుంది. సో ఈ డిఫాల్ట్ నోడ్‌లో ఏంటంటే మన అప్లికేషన్ నేమ్ డైరెక్ట్‌గా ఇక్కడ ప్రెజెంట్ చేసి అప్లై అని కొడితే ఇట్ గెట్స్ ఫిల్టర్డ్ కంప్లీట్ లిస్ట్. నేనంటే ఫ్రీ నావిగేషన్ చెక్ చేసి చూస్తున్నాను. సో హై లెవెల్ నోడ్ వచ్చేసరికి SAP ఉంటుంది. సో SAP సెలెక్ట్ చేయాలి. SAP సెలెక్ట్ చేసిన తర్వాత వి హావ్ సంథింగ్ కాల్డ్ BC. సో బేసిస్ ట్రీ. సో బేసిస్ చేయాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా సో ఈ టాస్క్ కూడా జనరల్‌గా బేసిసే చేస్తారండి. సో బేసిస్ టాస్క్ కావాల్సినవన్నీ ఉంటాయి. సో మన యూఎఫ్ అప్లికేషన్ అన్నీ కూడా బిజినెస్ సర్వర్ పేజెస్ కింద సర్వర్‌లో డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా BSP అప్లికేషన్స్. సో వి హావ్ టు గో టు BSP. సో వితిన్ BSP మీరు చూసారంటే ఇక్కడ మనకి డిఫరెంట్ నోడ్స్ ఉన్నాయి. సో IWFND అనేది ఇవన్నీ కూడా మనకి ఓడేటా సర్వీసెస్ ఏవైనా ఉన్నా కూడా ఈ IWFND నోడ్‌లో ఉంటుంది. GW అనేది మన కస్టమ్ సర్వీసెస్ ఏవైనా మనం చేసామంటే సో ఓడేటా సర్వీసెస్ అవన్నీ కూడా ఈ నోడ్‌లో ఉంటాయి. సో UI2 అనేదేంటంటే ఇవి లాంచ్ ప్యాడ్ షెల్ సర్వీసెస్. సో మనం లాంచ్ ప్యాడ్ ఏదైతే చూస్తున్నామో ఆ టైల్స్ కానీ ఇవన్నీ. సో దాని రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ UEFI అనేదేంటంటే డెడికేటెడ్‌గా ఆల్ UEFI అప్లికేషన్స్.
బట్ స్పెసిఫిక్గా బిఎస్పికి వచ్చిన తర్వాత మనం ఇండివిజువల్ నోడ్ కాకుండా ఆల్ ఎస్ఏపి రిలేటెడ్ నేమ్ స్పేస్లో ఎస్ఏపి షిప్ చేసిన అప్లికేషన్స్ అన్ని చూడాలనుకుంటే ఎస్ఏపి అనే నోడ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమ్ ఏమైనా ఉంటే సో అవుట్ సైడ్ బిఎస్పి నోడ్స్లో ఏ నోడ్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్ఏపి షిప్ చేసిన అప్లికేషన్స్ కావాలంటే మనం ఇక్కడ మీరు చూడొచ్చు. సో లిస్ట్ ఏతో స్టార్ట్ అయిన సో వేరియస్ అప్లికేషన్స్ ఏవైతే ఈ సిస్టమ్లో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్రెడీ కరెంట్లీ యాక్టివ్గా ఉన్నవి లైక్ దే హ్యావ్ సమ్ బేసిస్ హ్యావ్ యాక్టివేటెడ్. సో దీస్ పర్టికులర్ హైలైటెడ్ వన్స్ ఆర్ ఆల్రెడీ యాక్టివేటెడ్. దీస్ ఆర్ లైక్ అన్యూస్డ్. సో ఇవేవి యాక్టివేట్ చేయలేదండి. సో దే ఆర్ అప్లికేషన్స్ సిస్టమ్లో అవైలబుల్గా ఉన్న దే ఆర్ సర్టెన్ సర్వీసెస్ ఆర్ ఇన్ ఇన్యాక్టివ్ స్టేట్. సో ఇన్ దిస్ కేస్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఫియరీ ఇన్బాక్స్. సో ఫియరీ ఇన్బాక్స్ అనే అప్లికేషన్ ఉన్నది. సో సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం ఎనీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం వ్యూ చేయొచ్చు. సో ఇది ఇన్బాక్స్ అనేది ఏంటంటే ఫర్ మేనేజర్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ మేనేజర్ అండ్ యాజ్ ఫర్ హనా ప్రొడక్ట్కి ఇది అప్లికబుల్. ఇట్స్ HANADB ఈజ్ రిక్వైర్డ్. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలుసు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్కి రావాలి. సో ఇంప్లిమెంట్ ఇన్ఫర్మేషన్లో మనం బేసిక్ ఇన్స్టాలేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. మనం ఏంటంటే ఇప్పుడు కాన్ఫిగరేషన్ స్టెప్లో ఉన్నాం. సో కాన్ఫిగరేషన్ స్టెప్లో మీరు ఇప్పుడు చూసారంటే ఐసీఎఫ్ నోడ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ యాక్టివేట్ చేయాలని చెప్తున్నారు. సో మనం ఎస్ఐసిఎఫ్ అనేది ఐసీఎఫ్ నోడ్ యొక్క టీ కోడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నేమ్ చూసారండి సిఏ ఫియరీ ఇన్బాక్స్ అని అన్నారు. సో ఇది ఈ యూఎఫ్ఏ అప్లికేషన్ యొక్క అప్లికేషన్. మీరు డైరెక్ట్గా దీన్ని యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఈ పాత్ని కూడా డైరెక్ట్గా కాపీ చేయొచ్చు. సో ఎస్ఏపి, సో ఈ నోడే మనం రిఫర్ చేస్తున్నాం ఎస్ఏపి అప్లికేషన్స్, అందులో బీసీ నుంచి. సో యూఎఫ్ఐఎఫ్ఐ నోడ్లో ఈ పర్టికులర్ అప్లికేషన్ పాత్. సో దీన్ని డైరెక్ట్గా కాపీ చేసి మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రెజెంట్ చేయొచ్చండి. సో పాత్ ప్రెజెంట్ చేసి కూడా అప్లై చేస్తే ఇట్ విల్ కమ్ టు డైరెక్ట్లీ. మీరు ఇక్కడ చూసారండి సిఏ ఫియరీ ఇన్బాక్స్, సిఏ ఫియరీ ఇన్బాక్స్. సో ఈ విధంగా ఏంటంటే యూఎఫ్ అప్లికేషన్ నోట్స్ ద్వారా మనం ఏ బేసిస్ యాక్టివిటీ ఏం చేస్తారంటే దే విల్ రైట్ క్లిక్ ఆన్, దే విల్ సెలెక్ట్ యాక్టివేట్ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదని చెక్ చేయాలంటే అంటే ఇక్కడ నుంచి దే కెన్ డైరెక్ట్లీ డూ టెస్ట్ సర్వీస్. సో టెస్ట్ సర్వీస్ అని చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ ఇన్స్టెన్స్ యొక్క వెదర్ అప్లికేషన్ ప్రాపర్లీ కాన్ఫిగర్ అయిందా లేదనేది మనకి తెలుస్తుంది. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఓకే, సో ఇదేంటంటే వన్స్ మనం సైన్ ఇన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ లోడ్ ద అప్లికేషన్. బట్ ఇట్ విల్ బి స్టిల్ ఏ డమ్మీ అప్లికేషన్, ఎందుకంటే మనం డేటా అనేది ఏది ఉండదు. సో ఫర్దర్గా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాక్టివేట్ సిమిలర్లీ బ్యాక్ అండ్ ఓడెడ్ సర్వీస్ యాజ్ వెల్. సో దానికి ఏంటంటే సో సిమిలర్లీ ఇక్కడ మీరు యూఎఫ్ అప్లికేషన్ స్టెప్ అయిపోయిన తర్వాత బిలో చూసారంటే మనకి ఓడేటర్ సర్వీస్ ఉంటుంది. సో ఈ సర్వీసెస్ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఫ్రంట్ ఎండ్ సర్వర్లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీకు ఆథరైజేషన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఉండాలి. ఎందుకంటే ఓడేటర్ సర్వీస్ అనేది మనం ఇదివరకే చెప్పుకున్నాం. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనే డెడికేటెడ్ సర్వర్లో మనం ఈ యూఎఫ్ఏ యాప్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాము. లైక్ మన ఆర్కిటెక్చర్లో చూసినట్టయితే సో మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్లో మనం చూస్తే ఓకే, సో ఈ పర్టికులర్ అప్లికేషన్ అని కూడా ఓకే హియర్ వి నాట్ హావ్ దట్ స్నాప్షాట్. సో ఇక్కడ ఈ సినారియో మీరు చూసారంటే సో ఇక్కడ ఇదంతా కూడా మనం ఇది డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు. ఐ టేక్ బెటర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్.
సో మనం ఫస్ట్ క్లాస్లో చూసాం. సో అప్పుడు ఇది చూసేటప్పుడు కూడా మనం వన్స్ అగైన్ డీటెయిల్గా ఆర్కిటెక్చర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో సిస్టమ్లో ఇప్పుడు మనం యాక్టివేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తాం అనేది, సో ఇది కీ అండి. సో దిస్ ఈస్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు డూ నౌ. సో ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎఫ్ఐ అప్లికేషన్ ఫియరీ యాప్స్ అనేది ల్యాబ్స్ లైబ్రరీ ద్వారా మనం ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన అప్లికేషన్స్ని మీరు ప్రెసెంట్ యూఐ కాంపోనెంట్ మనం వెరిఫై చేస్తాం. నేను SAP_UI అనేది యూఐ కాంపోనెంట్. అండ్ సిమిలర్లీ బ్యాక్ ఎండ్లో GWFND అనేది కాంపోనెంట్ బ్యాక్ ఎండ్లో ఉందా లేదా చెక్ చేస్తాం. సో ఈ సర్వీస్ ఏంటంటే, ఈ సర్వీస్ ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ ఇన్ గేట్వే కాంపోనెంట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ సర్వర్లో మనం రిజిస్టర్ చేయాలి. సో అండ్ అట్ ద సేమ్ టైం యూజర్కి ఆథరైజేషన్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ నుంచి ఇవ్వాలి. అప్పుడే మనం డేటా ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాక్ అది ఏ సిస్టమ్ అయినా అవ్వచ్చండి. సో S/4HANA సిస్టమ్ అవ్వచ్చు, లేదా ఎనీ SAP అదర్ ప్రొడక్ట్ అవ్వచ్చు. సో దానికి అథెంటికేషన్ మెకానిజం ఉండాలి కనుక సేమ్ యూజర్ ఐడి ఇట్ హ్యాస్ టు బి అవైలబుల్ ఇన్ బోత్ ద సిస్టమ్స్. సో దానికి ఏంటంటే PFCG అనేది దేర్ ఇస్ వన్ మోర్ ట్రాన్సాక్షన్. సో PFCG ట్రాన్సాక్షన్ ద్వారా బేసిస్ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ ద ఆథరైజేషన్. సో ప్రతి యూజర్కి విల్ హ్యావ్ వన్ యూనిక్ SAP యూజర్ ఐడి. సో ఆ యూనిక్ SAP యూజర్ ఐడికి దే లెస్ ఇన్ ద రూల్. సో ఇన్ దిస్ కేస్ మీరు చూసారంటే, సో మై ఐడి ఈజ్ ఐ హ్యావ్ వన్ యూనిక్ ఐడి. సో ఆ ఐడికి ఐ హ్యావ్ ఆథరైజేషన్ ఫర్ ది సెట్ ఆఫ్ యాక్షన్స్. ఓకే. సో సిమిలర్లీ నేనేం చేస్తానంటే ఐ లాగిన్ టు మై బ్యాక్ ఎండ్. సో ఇది నా యూజర్ ఐడి అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే I'll go and check whether I have the component. So GWFND. సో ఇది బ్యాక్ ఎండ్ గేట్వే కాంపోనెంట్, గేట్వే ఫౌండేషన్. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ గేట్వే ఎనేబుల్ చేసిందా లేదా అనేది మనం ఆ కాంపోనెంట్ ద్వారా చెక్ చేస్తాము. అండ్ ఫ్రంట్ ఎండ్కి SAP_UI. సో ఈ బోత్ కాంపోనెంట్స్ ఉన్నాయి కనుక, సో OData సర్వీసెస్ సిమిలర్లీ OData సర్వీసెస్కి వీల్ హ్యావ్ యాజ్ ఆఫ్ నో నేను లిస్ట్ చేసిన టీ కోడ్స్ అని అంటే ఇవన్నీ. సో SICF ఫర్ యాక్టివేటింగ్ ఫియరీ యాప్స్. ఇది ఈవెన్ స్టాండర్డ్ యాప్స్ అయినా అవ్వనండి, కస్టమ్ యాప్స్ అయినా కూడా అన్ని కూడా మనం SICF టీ కోడ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే PFCG ఇది బేసిస్ వాళ్ళకి మాత్రమే ఆథరైజేషన్ ఉంటే మనకి జనరల్గా ఇవ్వరు. ఎందుకంటే ఈ PFCG ట్రాన్సాక్షన్ ఏంటంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి అనేది డిటర్మైన్ చేస్తారు. సో డెవలపర్కి యాక్సెస్ ఇస్తే దే కెన్ మిస్యూజ్ ఇట్. సో దే విల్ నాట్ గివ్ టు ఎవ్రీవన్. సో బేసిస్ యాక్టివిటీ, ఈవెన్ యాక్టివేషన్ కూడా బేసిస్ యాక్టివిటీ చేస్తారు, మనం కూడా చేయొచ్చు. సో ఆథరైజేషన్ హ్యాండ్లింగ్ కూడా వచ్చేసరికి స్పెసిఫిక్గా PFCG ద్వారా ఏంటంటే మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అవి ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం అనేది UI నుంచి ఎలా చేస్తాం అనేది కూడా మనం చూస్తాము. సో ఆ టాపిక్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ అండి. సో ఆథరైజేషన్ హ్యాండ్లింగ్కి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ టీ కోడ్. అండ్ OData సర్వీస్కి వచ్చేసరికి మనం చెక్ చేస్తానంటే OData సర్వీస్ బిల్డ్ చేయాలంటే మనకు కావాల్సింది SCGW. బట్ దిస్ ఇస్ కరెంట్లీ వీఆర్ నాట్ ఎట్ స్టేజ్ ఆఫ్ క్రియేటింగ్ OData. సో OData సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అవర్ బ్యాక్ ఎండ్. సో ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. అండ్ ఈ యాక్టివిటీస్ అవి కూడా ఏంటంటే దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్లో ఈ యాక్టివిటీస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్స్ ఈ కాంపోనెంట్ ఇందులో కూడా చెక్ చేసిన తర్వాత మనకి ఉండాల్సిన అంటే /IWFND/MINT maint_SCR_VIC. ఇదేంటంటే సర్వీస్ మెయింటెనెన్స్ అండి. సో ఏ అయినా OData సర్వీసెస్ ఉన్న సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఇక్కడ చూడొచ్చు. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా SICFకి వెళ్ళి మనం నోడ్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో యాక్టివేట్ OData సర్వీస్.
సో సర్వీసెస్ అనేది బోత్ ప్లేసెస్‌లో ఈవెన్ ఓడేటా కూడా మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో యాక్టివేట్ చేస్తాము. బట్ వెదర్ టు రిజిస్టర్ ఏంటంటే ఫ్రమ్ వన్స్ వి హావ్ అథెంటికేషన్ వి కెన్ డూ దట్ యాక్టివేషన్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి మనం చేయొచ్చండి. ఓకే. సో ఈ 2 సిస్టమ్స్‌కి ఎలా లింక్ చేస్తాము? సో దానికే వాట్ వి కాల్ ఇట్ వి హావ్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్ అలియాస్. అది గారు అర్థమవుతుందండి? క్లియర్ అండి సో ఫార్? యాహ్! క్లియర్ అండి. అర్థమవుతుంది. ఓకే. సో ఇదేంటంటే నేను 2 డిఫరెంట్ సిస్టమ్స్ అండి. మన ఆర్కిటెక్చర్ మనం డిఫైన్ చేస్తే సో ఇదొక సెపరేట్ సర్వర్. బ్యాక్ ఎండ్ అనేది మన సెపరేట్ సర్వర్. సో ఏ కాంపోనెంట్స్ మన ఫ్రంట్ ఎండ్‌లో ఉంటాయి, ఏ కాంపోనెంట్స్ బ్యాక్ ఎండ్‌లో ఉంటాయని చూస్తాము. బట్ యాక్టివేషన్ అంతా కూడా మొత్తం కూడా మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లోనే చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఎవ్రీ టైమ్ ఎండ్ యూజర్ యూజ్ చేసేటప్పుడు ఫియరీ సిస్టమే ద్వారా యూజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ ఎండ్ డైరెక్ట్‌గా ఔట్‌సైడ్ ఇది పబ్లిక్ ఇంటర్నెట్‌లో యాక్సెస్ చేసే యాప్స్ కదండీ. సో డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సర్వర్ పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే యాప్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అంటే దే ఆర్ లైక్ టైట్‌లీ అథెంటికేటెడ్. మీరు డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌కి ఎక్స్‌పోజ్ చేశారనుకోండి, ఎనీబడీ కెన్ ఎక్స్‌ప్లాయిట్ త్రూ ఎనీ లూప్ మన ప్రోగ్రామింగ్‌లో లూప్ హోల్స్ ఉన్నా ఏం చేసినా కూడా దే కెన్ బైపాస్ ద సిస్టమ్ అండ్ దే కెన్ ఎక్స్‌ప్లాయిట్ ద బ్యాక్ ఎండ్. బట్ ఇలా డెడికేటెడ్ సిస్టమ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బియాండ్ మీరు యాప్స్ యూ కెనాట్ లుక్ ఫర్దర్. మీ దగ్గర డేటా అంతా కూడా అంటే యాప్స్ వరకే మీకు కన్ఫైన్ అయిన డేటా ఉంటుంది. అంటే ఔట్ ఆఫ్ హ్యూజ్ డేటా ఇన్ ద బ్యాక్ ఎండ్ ఓన్లీ బిజినెస్ రిలవెంట్ అయిన డేటా మాత్రమే యాప్స్ ద్వారా అథెంటికేట్ చేసి మరి మనం అవుట్ సైడ్ ఇంటర్నెట్‌కి వీఆర్ ఎక్స్‌పోజింగ్ ద యాప్స్ అన్నమాట. సో అది ఈ సెపరేట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ డెడికేట్‌గా మెయింటైన్ చేయడానికి అడ్వాంటేజ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వి హావ్ వెబ్ డిస్పాచర్. అది సెక్యూర్‌గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌కి మనకి ఆథరైజేషన్ ఉందా? సో వన్స్ పీఎఫ్‌సీజీ రోల్ ద్వారా మనకి అసైన్ చేసినా ఇట్ విల్ వెరిఫై వెదర్ వి హావ్ ద ప్రాపర్ అథెంటికేషన్ టు బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. సో ఈ ప్రాసెస్‌కి మనం చేసే ప్రీరిక్విజిట్ స్టెప్స్ అండి ఇవి. సో ఐల్ జస్ట్ షో హియర్. సో సిమిలర్‌లీ వి హావ్ సో నేను ఇది ఏంటంటే ఐ హావ్ బుక్‌మార్క్ దిస్ టీ కోడ్ హియర్. సో దిస్ IWFND మెయిన్ సర్వీస్ అండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఓడేటా సర్వీసెస్ లిస్ట్ ఆఫ్ ఓడేటా సర్వీసెస్ అని కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడు ఈ కేస్‌లో నేను ఇన్‌బాక్స్ సర్వీస్. సో ఐ విల్ జస్ట్ సో ఈ కాంపోనెంట్ GWFND కాంపోనెంట్ ఉండాలని చెప్పారు. సో ఈ పీఎఫ్‌సీజీ రోల్ చూసారంటే ఈ పర్టిక్యులర్ రోల్ పీఎఫ్‌సీజీ రోల్ ఉండాలి. సో ఈ రోల్ అసైన్ చేస్తే దెన్ అప్పుడే మనకి ఈ పర్టిక్యులర్ సర్వీస్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. సో విల్ జస్ట్ చెక్ వి హావ్ దిస్. సో టాస్క్ ప్రాసెసింగ్. సో ఇది ఓడేటా సర్వీస్ నేమ్ అండి. సో ఎలాగైతే అప్లికేషన్ నేమ్ ఇది ఓడేటా సర్వీస్ నేమ్. సో ఐ విల్ జస్ట్ చెక్ ఇఫ్ ఐ హావ్ ఆథరైజేషన్ ఫర్ దిస్. సో సర్వీస్ నేమ్ టెక్నికల్ సర్వీస్ నేమ్‌లో ఇలా సెలెక్ట్ చేయొచ్చు మనం. ఓకే. ప్రెజెంట్ ఈ సర్వీస్ ఇక్కడ అవైలబుల్ లేదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే సో ఐ విల్ సెలెక్ట్ యాడ్ సర్వీస్. సో యాడ్ సర్వీస్ సెలెక్ట్ చేసి సో సిస్టమ్ అలియాస్. సో సిస్టమ్ అలియాస్ చెప్పాను కదా! సిస్టమ్ అలియాస్ అంటే ఏంటంటే సో డిఫాల్ట్‌గా ఇదే సిస్టమ్ మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి. సో ఇది నేను బ్యాక్ ఎండ్ సిస్టమే. సో లోకల్ సెలెక్ట్ చేస్తాను. లేదంటే మనం రిమోట్ సిస్టమ్ లైక్ నేను ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో నుంచి బ్యాక్ ఎండ్ యాక్సెస్ చేయాలంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ ఇది నా జీపీడీకి సో నేను సేమ్ సిస్టమ్‌లో నా సర్వీస్‌ని చెక్ చేయమని చెప్తున్నాను. లైక్ ఇఫ్ ఐఎమ్ ఇక్కడ నేను అదే సర్వీస్ IWFND మెయిన్ సర్వీస్ ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ సర్వీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఓడేటా సర్వీస్ ఇక్కడ ఉండవండి నావి. అన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉంటాయి. సో అప్పుడు నేను సిస్టమ్ అలియాస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అలియాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇన్ కేస్ నేను బ్యాక్ ఎండ్‌లోనే సర్వీసెస్ లిస్ట్ చూస్తే హౌ టు సెలెక్ట్ ఇట్ యాస్ లోకల్. సో హియర్ విల్ సెలెక్ట్ యాస్ లోకల్. హియర్ విల్ సెలెక్ట్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్. కరెక్ట్. ఓకే. సో ఇది క్లియర్ కదండీ. సో ఇక్కడ ఈ కేస్‌లో సెలెక్ట్ చేసిన విల్ సెలెక్ట్ గెట్ సర్వీసెస్. సో ఇక్కడ గెట్ సర్వీస్ చేస్తే ఆల్రెడీ యాడ్ చేసిన సర్వీసెస్, యాడ్ చేయని సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఇక్కడ ఉంటాయండి. సో ఐడియల్లీ మనం చెక్ చేసే సర్వీస్ షుడ్ బి హియర్. సో ఇక్కడ చూసారంటే టాస్క్ ప్రాసెసింగ్ అనేది ఉన్నది. బట్ దే డిడ్ నాట్ యాడ్. సో ఇక్కడ ఈ గేట్‌వే సర్వీస్ అనేది మనం యాడ్ సెలెక్టెడ్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్టెడ్ సర్వీసెస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్యాకేజ్ అసైన్‌మెంట్ అని అడుగుతుంది. సో ప్యాకేజ్ అసైన్‌మెంట్ అంటే నథింగ్ బట్ మనం ఈ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ చేసేవన్నీ కూడా ఒక సిస్టమ్ టు సిస్టమ్ మూవ్ చేయాలంటే మనకి ఒక ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉండాలండి. సో ట్రాన్స్‌పోర్ట్స్ అనేవి ఉండడానికి
ఇట్స్ లైక్ ఫోల్డర్ స్ట్రక్చర్. మనం వర్క్ స్పేస్ ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో క్రియేట్ చేసుకుంటాం. లేదా మీరు $temp అని టీఎంపీ అని చెప్పి కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ అండి. ఇక్కడ ఈ స్టెప్ చేసిన తర్వాత ఈ సర్వీస్ అనేది మీకు అవుట్ సైడ్ లిస్ట్‌లో బ్యాక్‌కి వెళ్తే ఇట్ విల్ అపియర్ హియర్. ఐ విల్ కమ్ అవుట్ సైడ్ వన్స్ అగైన్ నేను వచ్చి ఆ సర్వీసెస్ యాడ్ అయ్యలేదో ఐ విల్ చెక్ హియర్. ఓకే. Set current client as default. Okay. Okay. This create and its method was loaded successfully. Correct. There is no error. Okay. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మన యాడ్ చేసిన తర్వాత సర్వీస్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఐ జస్ట్ రైట్ అవుట్ షార్ట్ ఫామ్ టాస్క్ లిస్ట్. ఓకే, సారీ. ఇక్కడ ఫిల్టర్ చేసిన జస్ట్ విల్ జస్ట్ ట్రై విత్ స్టార్ టాస్క్ స్టార్. సో మనకి ఫుల్ నేమ్తో కాకుండా షార్ట్ నేమ్తో మేబీ ఆ పాత్ కంప్లీట్గా ఇస్తున్నాం కానీ కనిపించలేదు. సో ఇక్కడ చూసారంటే సో ఇక్కడేంటే మనం ఫుల్ పాత్ నేమ్తో సెర్చ్ చేస్తాము. సో ఈ ఫుల్ పాత్ నేమ్ కాకుండా వన్స్ యాడ్ చేసిన ఓన్లీ షార్ట్ ఫామ్ లైక్ టాస్క్ అని కానీ టాస్క్ ప్రాసెసింగ్ ద్వారా మనం చెక్ చేస్తే ఆ సర్వీస్. సో ఆ సర్వీస్ ఇక్కడ చూసారంటే వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఇది పాయింట్ చేసేదంటే లోకల్ అంటే బ్యాక్ అండ్ జీపీడీ సిస్టంలోనే మనం ఈ సర్వీస్ సిస్టమ్ అలియాస్ ఉన్నదని చూస్తున్నాము. దీన్ని ఇక్కడ యాక్టివేట్ చేయాలంటే మనం SICF నోడ్కి వెళ్ళొచ్చండి, లేదా డైరెక్ట్గా ఇక్కడే ICF నోడ్కి షార్ట్ కట్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా యాక్టివేట్ చేయొచ్చు. సో సర్వీస్ వన్స్ యాక్టివేట్ చేస్తే ఈ సర్వీస్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఈ సర్వీస్ నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ యాక్టివేటింగ్ ది సర్వీస్. సో నోడ్ ఈస్ ప్రాసెసింగ్ ఇస్ యాక్టివ్. సో ఇది యాక్టివ్ అండి. సో ఇన్ కేస్ యాక్టివ్ అయితే ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది. సో సర్వీస్ ఇస్ యాక్టివ్ నౌ. సో ఇది మనం టెస్ట్ చేయాలంటే ఒకటి ఈ డైరెక్ట్గా మనం బ్రౌజర్లో మనం నార్త్ విండ్ సర్వీస్ కానీ ES5 సిస్టమ్ సర్వీస్ కానీ ఎలా అయితే చూసామో ఇది కాల్ బ్రౌజర్ అనగానే ఈ సర్వీస్ మనకి డైరెక్ట్గా ఇలా OData సర్వీస్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దెర్ ఇస్ వన్ మోర్ వే. సో విత్ ఇన్ ద సిస్టమ్ అవుట్ సైడ్ బ్రౌజర్కి వెళ్ళకుండా అదేంటంటే మనం ఈ గేట్వే క్లయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే విత్ ఇన్ ద GUI మనం గేట్వే క్లయింట్ ద్వారా కూడా మనం యూజ్ చేయాలి. ఇది మన పోస్ట్ మ్యాన్ క్లయింట్, అది మనం ఎక్సైజ్ టూల్ చెప్పాను కదండి, అది బ్రౌజర్ టూల్. ఇది ఇన్బిల్ట్ SAP ఇస్తున్న టూల్. సో ఇక్కడ మనం గెట్ కానీ పోస్ట్ కానీ ఎనీ ఆపరేషన్స్ ఇక్కడ డైరెక్ట్గా మనము ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ చేయొచ్చు. ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ కరస్పాండింగ్ సర్వీస్ స్పెసిఫిక్ ఇంకా అంటే మనకి ఇంకా స్పెసిఫిక్ ఇది ఇన్బాక్స్ కనుక SMTP కూడా యాక్టివేట్ చేయాల్సి ఉంది. లైక్ ఇన్బాక్స్కి కావాల్సిన బేసిక్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కావాల్సినవన్నీ కూడా యాక్టివ్ చేసి ఉండాలి. అప్పుడే మనం ఈ ఫుల్ ఫ్లెజ్గా ఆ డేటా అని కూడా యాక్సెస్ చేయడానికి అవుతుంది. సో అందుకే ప్రెసెంట్ ఏంటంటే సర్వీస్ అయితే టెర్మినేట్ అయింది. బట్ ఎనీ వ్యాలిడ్ సర్వీస్కి ఏంటంటే మనం వన్స్ ఆల్ ద థింగ్స్ ఆర్ రెడీ వీ కెన్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ అండ్ ట్రై ఇట్ హియర్. సో ఇక్కడతో మనకి ఏంటంటే OData సర్వీస్ అప్లికేషన్ యాక్టివేషన్ అనేది అయిపోయిందండి. సో ఇక్కడతో మనం బోత్ అప్లికేషన్ మనకి అవైలబుల్గా ఉన్న సిస్టంలో అండ్ వీ హ్యావ్ యాక్టివేట్ బ్యాక్ ఎండ్ సర్వీస్. బట్ కమింగ్ టు ఫ్రంట్ ఎండ్ సర్వీస్. సో ఫ్రంట్ ఎండ్ సర్వీస్కి వచ్చాక మీరు సేమ్ యాక్టివిటీ this is my backend server. So this is my front end system and so I'll create a new session. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా బుక్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్లీ యూస్ టీ కోడ్స్ అండ్ సేమ్ ఇక్కడ మనం చేయాల్సిన కూడా అంటే సర్వీస్ ఇక్కడ సిస్టమ్ అల్లే సెలెక్ట్ చేసినప్పుడు
ఇక్కడ మీరు చూసారంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో స్పెసిఫిక్ క్లయింట్ సో మన సర్వీస్ ఎక్కడ అంటే జీపీడీ క్లయింట్ 100లో ఉన్నది సో దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ సిస్టమ్స్ సో నేనండి ఈ పర్టికులర్ క్లయింట్ కి లో మన సర్వీస్ ఉన్నది సో ఆ సర్వీస్ ని వీఆర్ ట్రైంగ్ టు రీడ్ టాస్క్ సో టాస్క్ స్టార్ట్ అని అంటే మనం వీఆర్ డైరెక్ట్లీ ట్రైంగ్ అవుట్ సో ఇక్కడ మనకి టాస్క్ ప్రాసెసింగ్ అనేది ఉన్నదండి సో ఈ సర్వీస్ మనం ఫ్రంట్ ఎండ్ సర్వీస్ లో యాడ్ చేస్తున్నాం ఓకే సో ఇట్ గాట్ యాడెడ్ జస్ట్ సేమ్ టాస్క్ రిపీట్ చేస్తానండి సో నేను జస్ట్ డైరెక్ట్ గా ట్రై చేస్తాను సో ఇక్కడ ఫిల్టర్ చేసినప్పుడు మనం సో ఇక్కడ చూసారంటే మనకి సర్వీస్ అనేది యాడ్ అయింది సో ఈ సర్వీస్ ని మనం ఇది ఆల్రెడీ యాక్టివ్ లో ఉన్నదండి సో నేను డైరెక్ట్ గా రన్ చేసి చెక్ చేస్తాను సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్ కనుక ఇక్కడ ఆల్రెడీ అన్ని బేసిక్ చెక్స్ అన్ని ఉన్నాయి సో 200 సక్సెస్ఫుల్ అని ఈ విధంగా ఓడెడ్ సర్వీస్ మొత్తం ఇక్కడ మనం చూసారంటే ఇది మెటాడేటా లోడ్ అయింది సో ఈ మెటాడేటాలో మొత్తం అంతా మనం ఎన్టీ సెట్స్ అవి చూడొచ్చు సో వన్స్ ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో అవైలబుల్ ఉంటే ఫియరీ యాప్ మనం లాంచ్ చేసినప్పుడు వీ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద డేటా అండి సో ఇక్కడతో ఏంటంటే ఫియరీ యాప్స్ మనం వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అండ్ ఎనేబుల్డ్ సో ఇక్కడ వరకు క్లియర్ అండి క్లియర్ అండి ఓకే సో ఫియరీ యాప్స్ మనం ఇక్కడ స్టెప్స్ చూసారంటే సో ఇక్కడతో ఈ పార్ట్ అయిపోయింది సో బోత్ సర్వీసెస్ అని చేస్తాం నెక్స్ట్ ఫియరీ లాంచ్ ప్యాడ్ సో లాంచ్ ప్యాడ్ కి స్పెసిఫిక్ గా దేర్ ఆర్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ అండి లైక్ క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ సో ఇప్పుడు లాంచ్ ప్యాడ్ మనం చూసాం అనుకోండి బట్ ఇప్పుడు మనం యాక్టివేట్ అయితే చేసాం కానీ బట్ వీ హ్యావెంట్ ఎట్ డిస్కస్డ్ అబౌట్ లాంచ్ ప్యాడ్ సో ఇది ఫియరీ యూజర్స్ ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేయాలంటే ఫియరీ పోర్టల్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది సో ఈ పోర్టల్ యూఆర్ఎల్ అని అంటే ఇది యూజువల్ సర్వీస్ అని చెప్పాను సో ఎనీ యూజర్ కి ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కాన్స్టెంట్ ఎనీ బిజినెస్ యూజర్స్ కి ఓన్లీ థింగ్ వాళ్ళకి చేంజ్ అదంటే హోస్ట్ అండ్ పోర్ట్ నేమ్ సో దిస్ ఈస్ ఈఎస్వై సిస్టమ్ కి ఇది హోస్ట్ అండ్ పోర్ట్ నేమ్ అండ్ సిమిలర్లీ ఎనీ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఎనీ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ కి ఎనీ యూజర్ కి ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ యొక్క యూఆర్ఎల్ మనం తీసుకోవాలి సో వాళ్ళ స్పెసిఫిక్ హోస్ట్ సిస్టమ్ యూఆర్ఎల్ బట్టి వన్స్ వీ లాగిన్ విత్ ద ఫ్రంట్ ఎండ్ సర్వర్ క్రెడెన్షియల్స్ ఇక్కడ లాగిన్ అవ్వాల్సిన ఫ్రంట్ ఎండ్ సర్వర్ క్రెడెన్షియల్ అండి ఈ సిస్టమ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి జిఐ ఇదైతే ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసే యూఆర్ఎల్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి ఈ ఫియరీ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్ అండి సో మనం యాక్టివేట్ చేస్తాం సో యాక్టివేట్ చేసిన అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ విధంగా మనం ఈ లాంచ్ ప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేయాలి సో ఈ పార్ట్ ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ ఈ వన్స్ వీ హ్యావ్ అ లాంచ్ ప్యాడ్ కూడా ఒక అడ్మిన్ టూల్ ఉంటుందండి సో ఫార్ వీ హ్యావ్ సీన్ అడ్మిన్ యాక్టివిటీస్ ఇన్ ద జిఐ సో ఇక్కడ అడ్మిన్ యాక్టివిటీస్ ఏంటంటే సో మై హోస్ట్ నేమ్ ఈ హోస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది మనం కాపీ చేసుకొని సో హియర్ లాంచ్ ప్యాడ్ అడ్మిన్ యూఆర్ఎల్ కి ఐ విల్ హ్యావ్ టు ప్రిఫిక్స్ సో ఇది కూడా కాన్స్టెంట్ అండి ఈ అడ్మిన్ అని చూడండి సో ఈ సర్వీస్ అడ్మిన్ అనేది సో ఇది కాన్స్టెంట్ అండి సో ఈ యూఆర్ఎల్ అనేది వీ కెన్ బుక్ మార్కెట్ సో సిస్టమ్ అలియాస్ ద్వారా మనకి వి సా లైక్ ఎఫ్ఈఎస్ అండ్ బిఎస్ లో రెస్పెక్ట్ టు సిస్టమ్ ఇప్పుడు సెలెక్షన్ నెక్స్ట్ వచ్చేది లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ దీనికంటే మనకి హోస్ట్ నేమ్ అండ్ పోర్ట్ నేమ్ కాంబినేషన్ ఉంటుంది సో ఆ పార్ట్ తో పాటు ఈ విధంగా ఉంటుంది సో ఇదంటే యూఎఫ్ఐ యాప్స్ సో యూఐ డెవలపర్ కి ఈ కంప్లీట్ యాక్టివిటీ సో ఇప్పటివరకు మనం చూసిన యాక్టివిటీ ఐదర్ బేసిస్ ఆర్ డెవలపర్ ఎనీబడి కని చేయొచ్చండి బట్ ఈ యాక్టివిటీ స్పెసిఫిక్ గా యూఐ డెవలపర్స్ చేస్తారు ఎందుకంటే ఈ కంప్లీట్ మేనేజింగ్ ఆఫ్ దిస్ పోర్టల్ అనేది యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ
సో ఈ కంప్లీట్ గా ఏ యాప్స్ యూజర్ వ్యూ చేయాలి, లైక్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ యాప్స్. సో స్పెసిఫిక్ యూజర్స్ కి ఓన్లీ త్రీ యాప్స్ ఇవ్వచ్చు, మేబీ లైక్ మేనేజర్ కి మేనేజర్ యాప్స్ రిలేటెడ్ యాప్స్, ఎంప్లాయ్ కి ఎంప్లాయ్ రిలేటెడ్ యాప్స్, సేల్స్ రిప్రజెంటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్. సో ఆ ఎండ్ యూజర్ కి ఏ యాప్స్ వ్యూ చేయాలి, సో వాళ్ళ లాంచ్ ప్యాడ్ లో అనేది ఆ అడ్మిన్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడం అనేది వి విల్ డూ అండి. సో జస్ట్ okay, I'll take one more service example. This మేబీ ట్రయల్ సిస్టమ్, ఇది మన ఈఎస్ఐ సిస్టమ్ డెమో సిస్టమ్ యూస్ చేస్తున్నాం. మేబీ ఇక్కడ మనకి ఆథరైజేషన్ ఇట్ కుడ్ బి దేర్ ఆర్ మే నాట్ బి దేర్. జస్ట్ సో నేను పిఎల్ఎం సిస్టమ్, ఇప్పుడు మనం యూస్ చేసిన పిఎల్ఎం సిస్టమ్ దే లాంచ్ ప్యాడ్ డిజైన్ యాక్టివేట్ కాన్ఫిగరింగ్ స్టెప్స్ కి చూపిస్తున్నాను. సో విల్ జస్ట్ సీ. ఓకే, మీన్వైల్ వన్స్ ఇది లోడ్ అయ్యేలోపు విల్ జస్ట్ డిస్కస్ ఆన్. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో లాంచ్ ప్యాడ్ డిజైన్ కిట్, సో క్యాటలాగ్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ లైక్ హయ్యర్ ఆర్డర్ క్లాసిఫికేషన్. సో ఇది మనకి ఒక అడ్మిన్ టూల్ అండి. సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ అని అంటాం దీన్ని. సో లాంచ్ ప్యాడ్ ఇదేంటంటే మనకి దిస్ ఇస్ అవర్ లాంచ్ ప్యాడ్ డిజైనర్. సో ఇట్స్ లైక్ అడ్మిన్ టూల్ ఫర్ మేనేజింగ్ గ్రూప్స్ అండ్ catalogs. సో ఈ అడ్మిన్ టూల్ ఏంటంటే మనం యాజ్ అ డెవలపర్ విల్ యూజ్ ఇట్. సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ లైక్ అసలు ఫస్ట్ ఈ క్యాటలాగ్స్ గ్రూప్స్ అంటే ఏంటి అనేది. సో విల్ జస్ట్ అండర్స్టాండ్ విత్ బేసిక్ వే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మేనేజర్ అండి. సో అండ్ నాకు ఏంటంటే ఇన్బాక్స్ అప్లికేషన్, మనం ఇప్పుడు ఇన్బాక్స్ అప్లికేషన్ చూస్తున్నాం. సో మై ఇన్బాక్స్ అనే అప్లికేషన్ ఉన్నది. అండ్ దెర్ ఇస్ ఆర్ ఎంప్లాయీస్, లైక్ ఎంప్లాయీస్ అరౌండ్ there will be one manager. For under one manager and there are like 15 employees. So if 15 employees కూడా my inbox application access చేస్తారు, and when they are accessing it they will be doing it for daily tests, like maybe like SAP related invoice mails ఏవైనా చెక్ చేయడానికి వాళ్ళకి they might be using. And maybe I'll take a better example, like time sheet అని తీసుకోండి. అండ్ ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సో ఎందుకనంటే, సో హియర్ అప్రూవింగ్ అథారిటీ అనేది మేనేజర్ ఉంటుందని జస్ట్ ఇండికేట్ చేయడం కోసమే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మేనేజర్ ఓన్లీ హీ కెన్ అప్రూవ్, వేరేస్ ఎంప్లాయీస్ కెన్ రేజ్ ద రిక్వెస్ట్. సో ఇన్ కేస్ మీరు ఇన్బాక్స్ తీసుకున్నా కూడా ఎంప్లాయీస్ ఇన్వాయిసెస్ రేజ్ చేస్తే మేనేజర్ అప్రూవ్ చేయాలి. సిమిలర్లీ ఎంప్లాయీస్ ఏదైనా లీవ్ అప్లై చేస్తే మేనేజర్ అప్రూవింగ్. సో ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లో సేమ్ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్ మనం ఇచ్చేది ఒక సేమ్ యూఆర్ఎల్ ఇస్తామండి. సో లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్ ఇస్ ఆల్వేస్ సేమ్ ఫర్ us. ఇది మన లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్. సో బోత్ యూజర్స్ విల్ బి యూజింగ్ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్. మనం ఏంటంటే హోస్ట్ నేమ్ అండ్ పోర్ట్ నేమ్. సో ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ యొక్క సర్వర్ పోస్ట్, ఇప్పుడు ఈఎస్వై సిస్టమ్ ఇది. సో ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ ప్రిఫిక్స్ ఇచ్చి ఈ యూఆర్ఎల్ ఇస్తాము.
సో విల్ ఆస్క్ యూజర్స్ బీట్ మేనేజర్ ఎంప్లాయ్ ఈ యూఆర్ఎల్ యూస్ చేసి మీరు ఫియర్ యాప్స్ అని యాక్సెస్ చేయొచ్చు, మేము అన్ని అసైన్ చేసాము, సో యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అని చెప్పొచ్చు. సో మనం ఎప్పుడైతే చెప్తామో దే విల్ బి స్టార్ట్ యూజింగ్ ఇట్. బట్ సిస్టమ్ షుడ్ ఫిగర్ అవుట్ వెదర్ లాగ్డ్ ఇన్ యూజర్ మేనేజరా, లేదంటే మేనేజర్ క్యాపబిలిటీస్ ఇవ్వాలా, లేదా ఎంప్లాయ్ క్యాపబిలిటీస్ ఇవ్వాలా. సో హౌ డు వి డిఫరెన్షియేట్ దిస్? సో ఈ డిఫరెన్షియేట్ చేయడానికి ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేషన్లో హైయర్ ఆర్డర్లో క్యాటలాగ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్, ఈ క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే, సో బేసిక్గా వీ షుడ్ హ్యావ్ పిఎఫ్సిజి. సో పిఎఫ్సిజి రోల్స్ ఈ మేనేజర్కి కూడా తన మేనేజర్ రోల్కి సంబంధించిన రోల్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం యూజింగ్ దిస్ రోల్. ఒక రోల్ క్రియేట్ చేస్తాము. ఆ రోల్ ఎలా ఉంటుందంటే లైక్ మేనేజర్ రోల్ అని. సో ఒక కస్టమ్ రోల్ డిఫైన్ చేస్తాము. ఆ రోల్ ద్వారా ఏంటంటే వీల్ ఐడెంటిఫై దట్ హీజ్ అన్ మేనేజర్. అండ్ సిమిలర్ ఇంకో పిఎఫ్సిజి రోల్ ద్వారా వీల్ ఐడెంటిఫై దట్ హీజ్ అన్ ఎంప్లాయ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో based on this role information అంటే we'll identify, system will be able to recognize, okay, any user ఈ రోల్ మనం అసైన్ చేస్తే ఆథరైజేషన్ హీస్ ఏ మేనేజర్, అండ్ బేస్డ్ ఆన్ దిస్ రోల్ ఆ ఫంక్షనాలిటీ అన్ని కూడా విచ్ స్టైల్స్ మేనేజర్ లాగిన్ అయినట్టు చూపించాలనేది మనం ఈ రోల్ కంపేర్ చేసి వీల్ డిటర్మైన్. సిమిలర్లీ ఎంప్లాయ్కి ఏదైతే ఎంప్లాయ్ రోల్ అని డిఫైన్ చేస్తాం కస్టమ్ రోల్, ఈ రోల్ అసైన్ చేసిన యూజర్స్ అందరికీ కూడా మనం ఈ సెట్ ఆఫ్ క్యాటలాగ్స్ వ్యూ చేయాలని చెప్తాం. సో క్యాటలాగ్స్ అంటే ఏమవుతుంది, లైక్ వీ హ్యావ్ లైక్ 100 యాప్స్ అండి. సో 100 యాప్స్ ఉన్నాయి అనుకుందాం, ఫియర్ యాప్స్. సో ఈ 100 ఫియర్ యాప్స్ ఒక పేరెంట్ సెట్, లైక్ హయ్యర్ ఆర్డర్ సెట్ అయితే, సో ఈ పర్టికులర్ 100 యాప్స్కి కూడా మనము సబ్ క్లాసిఫై చేయొచ్చు. లైక్ గ్రూప్స్ అనేవి ఏంటంటే లైక్ ఫ్యూ బకెట్స్ లాగా, లైక్ సేల్స్ టాస్క్ చేసే యాప్స్ అన్ని కూడా మనం ఒక గ్రూప్ కింద చేసి, సపోజ్ 10 యాప్స్ సేల్స్ రిలేటెడ్ అనుకోండి, అదొక గ్రూప్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ లైక్ వీ హ్యావ్ లైక్ సమ్ మేనేజర్ ఉన్నాడు అనుకో, సో మేనేజర్ రిలేటెడ్ యాప్స్ అని కూడా మనం ఒక సబ్ 10 యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 యాప్స్ని కూడా ఇలా బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ రోల్ వైజ్గా కానీ ఎనీ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ద్వారా మనం గ్రూప్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. సో ఈ గ్రూప్స్ కింద క్లాసిఫై చేస్తే ఈ పర్టికులర్ 10 యాప్స్ మేనేజర్ యాక్సెస్ చేస్తే వీల్ అసైన్ ఈ పర్టికులర్ గ్రూప్కి. సో గ్రూప్ కూడా ఒక గ్రూప్కి ఒక యూనిక్ ఐడి ఇస్తామండి. సో క్యాటలాగ్ కూడా ఒక ఐడి ఇస్తాము. అవి ఎలా ఇస్తామనేది డిఫైన్ చేస్తాను. అండ్ గ్రూప్ కూడా ఒక యూనిక్ ఐడి ఇస్తాము. సో ఈ గ్రూప్ ఐడిని ఈ 10 యాప్స్ సేల్స్ యూజర్స్, ఇన్ కేస్ సేల్స్ పీపుల్ యూజ్ చేస్తే వాళ్ళకి సేల్స్ రోల్లో, సో సేల్స్ అనే రోల్ ఉన్నది అనుకోండి, ఆ రోల్లో ఈ గ్రూప్ ఐడి అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో ఈ గ్రూప్ ఐడి అండ్ క్యాటలాగ్ ఐడి. సో అవుట్ ఆఫ్ దిస్ 100 యాప్స్, సో హయ్యర్ ఆర్డర్ ఈ క్యాటలాగ్ ఐడి ద్వారా, ఓకే ఈ 100 యాప్స్ లైక్ 10,000 యాప్స్ ఉండొచ్చు, బట్ ఈ 100 యాప్సే ఈ క్యాటలాగ్లో వీళ్ళు ఒక ఐడి ఇచ్చి అసైన్ చేశారు. సో ఈ క్యాటలాగ్ ద్వారా సబ్ అవుట్ ఆఫ్ ఈ 100 యాప్స్ ఓన్లీ 10 యాప్స్ మాత్రమే ఈ సేల్స్ యూజర్స్కి అసైన్ చేయాలనుకోని, వీళ్ళు బియాండ్ ఈ 10 యాప్స్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ అనే క్లాసిఫికేషన్ కోసం మనం ఏం చేస్తామంటే గ్రూప్ ఐడి ద్వారా ఇండికేట్ చేస్తాం. సో సేల్స్ యూజర్ కెన్ యాక్సెస్ అవుట్ ఆఫ్ 100 యాప్స్ ఓన్లీ 10 యాప్స్. అండ్ సిమిలర్లీ మేనేజర్ యాప్స్ వచ్చేసరికి అదే సేమ్ సెట్ 10 ఆఫ్ యాప్స్కి ఎడిషనల్ క్యాపబిలిటీస్ ఉన్నా కూడా వీ కెన్ డిఫైన్ బేస్డ్ ఆన్ యూజింగ్ ద ఈ మేనేజర్ రోల్కి గ్రూప్ ఐడి అండ్ క్యాటలాగ్ ఐడి. ఫైన్. ఇవి ఎందుకు చెప్పానంటే ఇది కస్టమ్ యాప్స్ కేసులో ఈ గ్రూప్ ఐడి క్యాటలాగ్ ఐడి అన్ని కూడా మనమే క్రియేట్ చేస్తామండి. వేరేస్ ఫియర్ యాప్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎస్సీపీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇస్తుంది. మనం కావాలంటే వాటిని ట్వీక్ చేయొచ్చు. సో ఫియర్ యాప్స్కి వీ నీడ్ నాట్ టు డూ ఎనీ ఆఫ్ దిస్ యాక్టివిటీ అబౌవ్ యాక్టివిటీ. ఆల్ రెడీమేడ్ రూల్స్ అన్ని కూడా ఉంటుంది. ఆల్ వీ నీడ్ టు ఆస్క్ ఇస్ ఈ పర్టికులర్ రోల్ బేసిస్కి సేల్స్ పీపుల్కి ఈ పర్టికులర్ గ్రూప్ అసైన్ చేయండి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సరిపోతుంది. సో ఫియర్ యాప్స్ roles will be provided by SAP. For custom apps గురించి ఇంకా మాట్లాడుకోలేదు, బట్ we developer creating groups, catalogs. సో ఈ గ్రూప్స్ క్యాటలాగ్స్ సో ఇక్కడ వరకు క్లియర్ అండి కాన్సెప్ట్ వైజ్. అండి. ఓకే. సో ఇప్పుడు టూల్ ద్వారా ఎలా చేస్తామంటే, సో ఇక్కడ మీరు చూసారంటే
ఇక్కడ ఎస్ఏపి ప్రిఫిక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎస్ఏపి షిప్ చేసినవండి. సో అండ్ జీ తో స్టార్ట్ అయినవన్నీ కూడా అంటే వన్ విచ్ వి క్రియేట్ కస్టమ్. ఓకే. కస్టమ్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం న్యూ క్యాటలాగ్ క్రియేట్ చేయాలంటే స్టాండర్డ్ అంటే ఇదే సిస్టమ్ లో నుంచి కావాలనుకుంటే డైరెక్ట్ గా మనం ఇదే సిస్టమ్ లో క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ లోనే మనం క్యాటలాగ్స్ అవి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడే క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే సిస్టమ్ ఉంటే రిమోట్ సిస్టమ్ మీరు సెలెక్ట్ చేసి ఆ రిమోట్ ఆర్ రిమోట్ సిస్టమ్ బ్యాక్ ఎండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యూజ్ చేయొచ్చు. సో ఎంబెడెడ్ సిస్టమ్ లోనైనా ఏదైనా ఎనీ సిస్టమ్ మనం యూజ్ చేయాలనుకుంటే ఆ రిమోట్ సిస్టమ్ సెలెక్ట్ చేయాలి. సో మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోనే మనం యాక్టివిటీస్ చేస్తాం. విల్ జస్ట్ చూస్ ద సేమ్. సో ఇక్కడ ఏంటంటే జీతో స్టార్ట్ చేస్తాం. సో కస్టమ్ నేమ్స్ కనుక సో ఐ కెన్ క్రియేట్ ఎనీ క్యాటలాగ్ నేమ్. సో ఇక్కడ మీరు క్యాటలాగ్ నేమ్ జీ టెస్ట్ అని తీసుకుంటాను. సో ఓకే. సో ఈ ఫ్యూరీ యాప్స్ కి మనం ఈ కస్టమ్ క్రియేట్ చేయాలి. సో ఫ్యూరీ యాప్స్ కి మనం ఇది క్రియేట్ చేయాలి. ఆల్రెడీ స్టాండర్డ్ ఉంటుంది కనుక ఈ స్టెప్ మనం ప్రెసెంట్ క్రియేట్ చేయగలేదు. బట్ ఇన్ కేస్ రిక్వైర్డ్ కావాలంటే ఈ ఆటోమేటిక్గా ఈ స్టెప్ ఇక్కడ ఇవ్వచ్చు అండి. సారీ. సో ఇక్కడ మనం ఇది టెస్ట్ క్యాటలాగ్ అని ఒక డిస్క్రిప్షన్. సో టైటిల్ ఇస్ నథింగ్ బట్ డిస్క్రిప్షన్. ఈ విధంగా ఇచ్చి మనం సేవ్ చేయొచ్చు. సో సేవ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక క్యాటలాగ్ ఇలా క్రియేట్ దేర్ విల్ బి డమ్మీ టైల్స్ అనమాట. ఇక్కడ ఏం టైల్స్ ఉండవు. సో ఓన్లీ ఈ ప్లస్ ఐకాన్ అనేది ఒకటే మనకి ఉంటుంది. సో ఫర్ ఫియరీ యాప్స్ కి వన్స్ అగైన్ వీ హ్యావ్ టు విజిట్ అవర్ లైబ్రరీ అండి. సో ఫియరీ యాప్స్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళారంటే ఇక్కడ మీరు చూసారంటే ఈ సెక్షన్ అయిపోయింది మనకి. సో లాంచ్ ప్యాడ్ సెక్షన్కి వచ్చాం. సో ఈ అబౌట్ టు టాస్క్ మనం చేసాం. సో టెక్నికల్ కాన్ఫరెన్స్ టెక్నికల్ క్యాటలాగ్ అని రాశారు. సో ఈ యూఎఫ్ఐ అప్లికేషన్కి ఎస్ఏపి అని అంటే ఇది డిస్క్రిప్షన్. ఎస్ఏపి బేసిస్ టీసీఆర్ అండర్ టీ అనే క్యాటలాగ్ నేమ్ ఇచ్చింది. అండ్ ఇందులో రోల్ మనం ఇప్పుడు రోల్ ఏదైతే డిఫైన్ చేస్తామో సో మేనేజర్ అయితే ఎస్ఏపి బిఆర్ మేనేజర్ అనే రోల్ ఇచ్చింది. ఇది ఆ క్యాటలాగ్ కి రోల్ వచ్చేసరికి ఎస్ఏపి సిఏ బిసి మై ఇన్బాక్స్ అనే క్యాటలాగ్ కి డిఫైన్ చేశారు. సో ఇది క్యాటలాగ్ నేమ్, బిజినెస్ క్యాటలాగ్ నేమ్. ఇది ఈ పర్టికులర్ క్యాటలాగ్ కి కావాల్సిన రోల్. సో ఈ విధంగా మనకి ఏంటంటే బోత్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఈ క్యాటలాగ్ నేను ఇక్కడ ఐ కెన్ సెర్చ్ ఇట్ ఫర్ హియర్. సో ఎస్ఏపి బేసిస్. సో ఇందులో 1 or 2 అప్లికేషన్స్ ఉన్నాయండి. సో దేర్ ఆర్ లైక్ మెనీ యాప్స్ అండర్ దిస్ క్యాటలాగ్. సో మనం డిస్కస్ చేసాం కదా. సో పేరెంట్ దాంట్లో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇందులో వీ కెన్ సి. ఓకే. సో మీరు ఇక్కడ చూసారంటే ఇన్బాక్స్ అనే అప్లికేషన్ ఈ క్యాటలాగ్ లో ఉన్నది. సో దీనికి ఏంటంటే సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇది క్లిక్ చేస్తే మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఆ టైల్ ని మనం ఇన్ కేస్ సో ఆ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ లో మనకు ఉన్న టైల్ ఉన్నది కదండి. సో ఈ టైల్లో మనం చూసామంటే డైనమిక్ గా వాల్యూ చూపిస్తుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్బాక్స్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కాన్ఫిగర్ చేయాలంటే సో సర్వీస్ యూఆర్ఎల్. సో ఎనీథింగ్ మనం ఇక్కడ మీరు చూసారంటే ఫిల్టర్ క్వరీ $కౌంట్ అని అంటే మనం వీఆర్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్టేటసెస్ ఇన్ రెడీ స్టేట్. సో ఇన్బాక్స్ లో రెడీ స్టేట్ లో ఉన్న కౌంట్ ఏంటి అనేది మనం క్వెరీ ఇస్తాం. మనం ఒడేటా క్వెరీస్ చూసాం కదా. సో ఇలా సమ్ క్వెరీస్ ఉంటాయని. సో ఫిల్టర్ స్టేటస్ ఈక్వల్ టు రెడీ. సో స్టేటస్ ఏవైతే ఈ రెడీ స్టేట్ లో ఉంటాయి ఆర్ స్టేటస్ ఈక్వల్ టు రిజల్ట్ ఆర్ స్టేటస్ ఈక్వల్ టు ఇన్ ప్రాసెసింగ్. సో ఇలా ఏ స్టేటస్ లో ఉన్నా కూడా అన్ని స్టేటస్ లో ఉన్న టోటల్ కౌంట్ ఏంటి అనేది మనం క్వెరీ ద్వారా రిట్రీవ్ చేస్తాం. సో ఓడేటా సర్వీస్ యూఆర్ఎల్ ఇచ్చి ఈ విధంగా మనం $కౌంట్ అని చెప్పి ఏ సెట్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా కౌంట్ ఫిల్టర్ చేస్తున్నాం ఆ ఫిల్టర్ చేస్తే మనకి అప్పుడు ఇలా డైనమిక్ గా కౌంట్ అనేది పాపులేట్ అవుతుందండి టైల్లో. సో ఇది బేసిక్. సో ఇందులో ఫర్దర్ గా ఇన్ డీటెయిల్ గా ఐ విల్ డిస్కస్ టుమారో ఈ కంటిన్యూషన్. బట్ లైక్ వాట్ ఆర్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మీరు చూసారంటే కొన్ని సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే స్టాండర్డ్ యాప్స్ కి మీరు స్టాండర్డ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా షిప్ అయి ఉంటాయి. సో కస్టమ్ యూఎఫ్ఐ అప్లికేషన్స్ కి మనం సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. సో అవన్నీ కూడా టుమారో సెషన్ లో యూఎఫ్ఐ యాప్స్ కి క్రియేట్ చేయడం చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ టాస్క్ మీరు ఇది ఒక్కటే మెయింటైన్ చేస్తారు ఫర్ స్టాండర్డ్ ఫియరీ యాప్స్ కి. సో బియాండ్ దిస్ యూ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్ అండి. సో ఇక్కడికి ఇది టైల్స్. సో సేమ్ థింగ్ ఇక్కడ క్లిక్ చేసిన టైల్స్కి వెళ్ళినా కూడా అదే చూపిస్తుందండి. అండ్ టార్గెట్ మ్యాపింగ్స్కి వెళ్తే
ఇక్కడ మీరు చూసారంటే ఫియరీ యాప్ అని చూపిస్తుంది. సో ఈ టార్గెట్ మ్యాపింగ్స్కి వెళ్తే మీకు అప్లికేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఓన్లీ ఇన్ కేస్ డెస్క్టాప్లోనే యాక్సెస్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ ద్వారా అన్చెక్ చేస్తే ఈ యాప్ అనేది మనం రిస్ట్రిక్ట్ చేయండి స్పెసిఫిక్ డివైస్కి. లైక్ ఓన్లీ ట్యాబ్లెట్లో ఇది యాక్సెస్ చేయకూడదు, ఫోన్లో యాక్సెస్ చేయాలంటే ఆ లిమిటేషన్స్కి మనం ఇలా కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసి అన్చెక్ చేయొచ్చు. అండ్ సో ఇక్కడతో మన స్టెప్స్ అయిపోయిందండి. సో వీ హ్యావ్ ద క్యాటలాగ్ రెడీ. సో వన్స్ క్యాటలాగ్ మనం యాడ్ చేసిన తర్వాత గ్రూప్. సో లైక్ మన ఎగ్జాంపుల్ చెప్పినట్టు సో మేనేజర్ స్పెసిఫిక్ యాప్కి అయితే గ్రూప్ ఇవన్నీ ఫిల్టర్ చేయాలనుకున్నాం కనుక సో మేనేజర్ రోల్ ఐ విల్ జస్ట్ పిక్ మై మేనేజర్ రోల్. సో ఇది మన మేనేజర్కి గ్రూప్లో యాక్సెస్ ఉంటుందండి. గ్రూప్కి రోల్ ఇస్తారా? మేనేజర్కి ఓన్లీ మేనేజర్ రోలే ఇస్తారా? ఓన్లీ మేనేజర్ అంటే గ్రూపింగ్ అనేది 2 వేస్ ఉంటుందండి. సో ఇదంతా కూడా మనం అడ్మిన్ టాస్క్ లో చేసేటప్పుడే ఈ రోల్స్ అవి ఇప్పుడు ఈ రోల్ అసైన్ అయిన వాళ్ళు అడ్మిన్ టాస్క్ అవి అసైన్ చేయడం అన్ని కూడా మనం సెపరేట్ గా చేస్తాము. ఇక్కడ మనం చేసేదంటే ఇక్కడ గ్రూపింగ్ అనేది ఎలా ఉంటుంది, మనం కస్టమ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ స్టాండర్డ్ గా ఇప్పుడు ఎస్ఏపి షిప్ చేసేటప్పుడు అండి రైట్ ఇన్బాక్స్ అని మీరు సెర్చ్ చేశారు అనుకోండి, మై ఇన్బాక్స్. సో ఇలా ఇది స్టాండర్డ్ గ్రూప్ అండి. సో ఎస్ఏపి షిప్ చేసిన గ్రూప్. సో ఈ గ్రూప్ లో ఇది ఒక టైలే ఉంటుంది. ఓకే. సో కానీ మనకి ఏంటంటే యూజువల్గా మనం ఎవరైనా యూజర్స్ కి షిప్ చేస్తాడు సింపుల్ వన్ అప్లికేషన్ కింద షిప్ చేసేమో లైక్ వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ లైక్ పర్చేజర్ కి ఏ రిలవెంట్ యాప్స్. సో అవి మనం ఒక కస్టమ్ గ్రూప్ చేస్తాం. లైక్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము సో హీ మైట్ బి హ్యావింగ్ రోల్స్ లైక్ సేల్స్ యాక్టివిటీ కూడా చేయొచ్చు, తను మార్కెటింగ్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. సో ఈ కేసులో ఏంటంటే క్యాటలాగ్ అనేది అసైన్ అయి ఉంటే వీ కెన్ దీన్ని ఎలా కావాలంటే అలా మనం కస్టమ్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అని నేను నేమ్ తో క్రియేట్ చేస్తాను. సో నాకు టైలర్ వచ్చేసరికి ఇప్పుడు ఈ కేసులో మీరు చూసారంటే పర్చేజర్ అనేది ఉన్నది. మీరు ఇది చూసారు కదండి. సో ఇదే గ్రూప్ నేమ్ అండి. సో మనం ఏవైతే గ్రూప్స్ అక్కడ క్రియేట్ చేస్తామో అండ్ అందులో యాప్స్ అసైన్ చేస్తామో అవి ఇక్కడ ఎండ్ యూజర్ కి ఆ గ్రూప్స్ కనిపిస్తాయి. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ అని, మేనేజర్ అని అలా నేను వేరియస్ గ్రూప్ నేమ్స్, కస్టమ్ గ్రూప్ నేమ్స్ నేను క్రియేట్ చేయొచ్చు. సో ఎస్ఏపి స్టాండర్డ్ గా షిప్ చేసేవి అయితే ఈ విధంగా ఉంటుంది. సో బట్ మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ ఫ్రెష్ గ్రూప్. సో ఇక్కడ గ్రూప్ నేను ఈ కేసులో ఐ క్రియేట్ సేల్స్ మార్కెటింగ్ అని క్రియేట్ చేసి ఐ పీజీ. సో గ్రూప్ అనే ఇండికేషన్ తోటి మై ఇన్బాక్స్. సో ఇక్కడ ఎనేబుల్ యూజర్స్ టు పర్సనలైజ్ దిస్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు కూడా దే కెన్ కస్టమైజ్ ఇట్ అండి. సో ఎండ్ యూజర్స్ కూడా కస్టమైజ్ చేయొచ్చు. లైక్ మనం ఒక 3 గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం అనుకోండి. సపోజ్ మనం ఈ యూజర్ కి లైక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యూజర్ కి మనం 3 గ్రూప్స్ అసైన్ చేసాం. లైక్ సేల్స్ యాక్టివిటీ ఒక గ్రూప్ అని, మార్కెటింగ్ అని ఒక గ్రూప్ అని. సో వాళ్ళు ఎలా చేయొచ్చు, లైక్ వాళ్ళు కూడా ఇంకో ఫ్రమ్ యూఐ నుంచి డైరెక్ట్ గా వాళ్ళలోని కస్టమ్ గ్రూప్ లైక్ డే టు డే యాక్టివిటీస్ టాస్క్ మై ఫేవరెట్స్ అని వాళ్ళు అలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఎనేబుల్ చేయొచ్చు. సో వాళ్ళు మేబీ 3 గ్రూప్స్ అసైన్ చేసిన ఎవ్రీ టాస్క్ దే మే నాట్ బి యూజింగ్. సో వాళ్ళు మై ఫేవరెట్స్ అనే కస్టమైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా అనే ఆప్షన్ ఇస్తున్నాం అనమాట. సో ఇలా కస్టమైజ్ చేసుకుని వాళ్ళు ఫ్రీక్వెంట్ యూజ్ చేసే యాప్స్ మాత్రమే వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కి ఈ చెక్ బాక్స్ చేస్తే ఏమవుతుందంటే వీఆర్ ప్రొవిజనింగ్ దెమ్ టు క్రియేట్. ఓకే. సో ఈ కేసులో ఏంటంటే సో ఒక ట్రాన్స్పోర్ట్ ఏదైనా అసైన్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే ఈ కేసులో సో ఇక్కడ లోకల్ ఆబ్జెక్ట్ కస్టమైజ్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. సో ఇంకో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు, బట్ ఎనీ సిస్టంలో లైక్ ఆన్ ప్రెమైస్లో స్పెసిఫిక్గా మన క్లౌడ్లో అయితే మనం డెవ్ స్పేస్ అని
క్వాలిటీ స్పేస్ అని క్రియేట్ చేసుకున్నాం. సో ఎనీ చేంజెస్ మనం డెవలప్ చేసిన సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు మూవ్ టు క్వాలిటీ. సో ఇప్పుడు మనం ఇవి చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా ఎవ్రీ టైమ్ రిపీటేటివ్గా క్వాలిటీలో మళ్ళీ చేయమండి. సో ఇక్కడ జనరల్గా కాన్సెప్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సారీ నాట్ ట్రాన్స్పోర్ట్, ఇట్స్ లైక్ ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్. సో ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ అనేది ఏం చేస్తామంటే, సో మనం చేసే ప్రతి యాక్టివిటీ లైక్ బీట్ కాన్ఫిగరేషన్ కానీ మన అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ వాటిని ట్రాన్స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని, ఇంకోటి కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండి. సో ఇది ఏంటంటే కంటిన్యూషన్ కనుక ఇక్కడ చెప్తున్నాను. సో విల్ యూజ్ ఇట్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఎనీ కస్టమ్ యూఎఫ్ఐ యాప్స్ కానీ ఎనీథింగ్ మనం కోడ్ రిలేటెడ్ చేంజెస్ చేస్తుంటే అవన్నీ కూడా జనరల్గా ఇన్ జనరల్ విల్ యూజ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్ చేసి సో ట్రాన్స్ఫర్ మనకి టీ కోడ్ SC09 అండి. సో SC09 యూజ్ చేసి టీ కోడ్ యూజ్ చేసి మనం ఈ ట్రాన్స్పోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఎనీథింగ్ లైక్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఉన్నవన్నీ కూడా దాన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటాము. లైక్ కాన్ఫిగ్ రిలేటెడ్ చేంజెస్. సో ఇప్పుడు మనం చేసేదంతా కూడా కాన్ఫిగరేషన్. సో రోల్స్ క్రియేటింగ్ కానీ క్యాటలాగ్స్ క్రియేట్, సో ఇలాంటి వాటి కానీ మనం ఒక కస్టమైజింగ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఈ రిక్వెస్ట్ నథింగ్ బట్ ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ మన చేంజెస్ డెవలప్మెంట్ చేసిన సిస్టమ్స్ మళ్ళీ రీక్రియేట్ చేయకుండా జస్ట్ ఈ ఐడి ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా we can move from one landscape to other landscape or one system to another system. So any system ఈ కాన్ఫిగరేషన్ అన్ని కూడా ఈ పర్టికులర్ యూనిక్ ట్రాన్స్పోర్ట్ లో లాక్ అయి ఉంటుంది. లేదా లైక్ యూనిక్ ఐడి ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు ఆర్ చేంజెస్ అన్ని కూడా చేసే కాన్ఫిగరేషన్ చేంజెస్. సో దానికి ఐ జస్ట్ క్విక్లీ షో. సో SC09కి వెళ్తే సో ఇలా నా యూజర్ ఐడికి ఇన్ కేస్ న్యూ ఇక్కడ కస్టమైజింగ్ అండ్ వర్క్ బెంచ్ ఉంది. సో నేను న్యూ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ ట్రాన్స్పోర్ట్ అని ఇలా క్రియేట్ అని సెలెక్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కస్టమైజ్ రిక్వెస్ట్. సో ఈ కేసులో ఏంటంటే మనం లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం కనుక కస్టమైజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చి మనం సేవ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇన్ దిస్ కేస్ నేను ఇవన్నీ మనం శాంపుల్ డమ్మీ చేస్తాం కనుక ఐ విల్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ సేవ్ చేస్తే మనకు ఒక యూనిక్ ట్రాన్స్పోర్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో అప్పుడు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ మనం రిఫ్రెష్ చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ డూయింగ్ కాన్ఫిగరేషన్ అంటే వీ హ్యావ్ టు గో టు సెట్టింగ్స్ అండ్ దెన్ సెలెక్ట్ ద రెస్పెక్ట్ టు కస్టమైజ్ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు ఏంటంటే అవన్నీ కూడా చేంజెస్ అనేది సేవ్ అవుతాయి. ఫైన్. సో ఇక్కడ క్యాటలాగ్స్ గ్రూప్స్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన గ్రూప్స్కి సో ఐ విల్ టేక్ వన్ ఎగ్జిస్టింగ్ Z గ్రూప్. ఓకే Z డెమో టెస్ట్ గ్రూప్ అని ఉన్నది. సో ఇక్కడ సపోజ్ నాకు ఇది మై ఇన్బాక్స్ అనుకోండి. సో ఫర్దర్గా మనం ఇక్కడ గ్రూప్లో చేయాల్సిందంటే యాడ్ టైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏవైతే మనకి క్యాటలాగ్ ఉన్నదో సో మన కేసులో మన క్యాటలాగ్ నేమ్ సో ఇది బిజినెస్ క్యాటలాగ్ నేమ్. సో టెక్నికల్ క్యాటలాగ్ నేమ్ అయినా సో ఇది మేనేజర్ అనేది క్రియేట్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారంటే ఆ క్యాటలాగ్ నేమ్ ఇవ్వాలండి. సో క్యాటలాగ్ నేమ్ ఎప్పుడైతే ఇస్తామో ఆ క్యాటలాగ్ ద్వారా ఇప్పుడు ఇవన్నీ అంటే ఈ మేనేజర్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నిటికి కూడా ఈ విధంగా వాళ్ళు అసైన్ చేస్తారు. సో మనకు కావాల్సిన అప్లికేషన్ మై ఇన్బాక్స్ కనుక వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్. సో గ్రూప్లో ఏంటంటే ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అసైన్ చేయలేదు కనుక ఇట్ ఈస్ ఆస్క్ మీ టు సెలెక్ట్ ఎ ట్రాన్స్పోర్ట్. సో వన్స్ ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత అవర్ టాస్క్ ఇస్ డన్ అండి. సో ఎండ్ యూజర్కి వచ్చి మీరు రిఫ్రెష్ చేస్తే యూ షుడ్ బి ఏబుల్ టు సీ ద టైల్స్. ఇన్ కేస్ ఇక్కడ టైల్స్ అపియర్ కాకపోతే వీ హ్యావ్ టు గో టు సెట్టింగ్స్ అండి హియర్. సో మన ప్రొఫైల్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిట్ హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఓకే. సో ఎడిట్ హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మీరు చూసారండి ఇందులో మై ఫేవరెట్స్ అని కదా, నేను ఇన్ కేస్ పర్సనలైజేషన్ అలో చేశాను అనుకోండి ఇక్కడ బై డిఫాల్ట్ మై హోమ్ అని ఏమైనా ఇస్తారు. సో దీన్ని మనం కావాలంటే ఎడిట్ చేయొచ్చు. అండ్ ఆ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ యాప్స్ ఉన్న క్యాటలాగ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ ఈ కేసులో మీరు చూసారంటే సో ఇది క్యాటలాగ్ నేమ్ అండి. సో డైరెక్ట్గా మన క్యాటలాగ్ని మనం సెర్చ్ అయినా చేయొచ్చు లేదా వీ కెన్
ఇక్కడ సపోజ్ క్యాటలాగ్స్ మల్టిపుల్ క్యాటలాగ్స్ ఉంటే ఆ క్యాటలాగ్స్ అనే లిస్ట్ ఇక్కడ వస్తుందండి. సో వీ కెన్ సెలెక్ట్ ద నోడ్ హియర్. సో అసలు రెస్పెక్టివ్ యాప్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ కేసులో ఏంటి ఈ పర్టికులర్ క్యాటలాగ్ ఈ ఎస్ఏపి మన ఈఎస్ఐ సిస్టంలో ఓన్లీ సింగిల్ క్యాటలాగ్ మనకి అసైన్ చేశారు. మిగతా యాప్స్కి ఆథరైజేషన్ లేదు. సో ఇది పిన్ ఆర్ అన్పిన్ ఉంటుందండి. సో దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే సో నేను అన్ని యాప్స్ కూడా నేను ఇలా పిన్ చేశాను. సో పిన్ చేయగానే ఏంటంటే ఆల్ దీస్ యాప్స్ విల్ బి యాడెడ్. సో ఇన్ అవర్ కేస్ ఏంటంటే వీ హ్యావ్ టు సర్చ్ అగైన్ బేస్డ్ ఆన్ మన క్యాటలాగ్ సర్చ్ చేస్తాము. సర్చ్ చేసిన తర్వాత మనకు మైన్ బాక్స్ యాప్ కనిపిస్తుంది ఇక్కడ. వీ హ్యావ్ టు జస్ట్ సెలెక్ట్ పిన్. పిన్ అని సెలెక్ట్ చేసిన యూ కెన్ కమ్ బ్యాక్ టు హోమ్ స్క్రీన్ అండి. సో మీరు ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ డన్ అని సెలెక్ట్ చేస్తాను. సో ప్రీవియస్లీ ఓన్లీ పర్చేజర్ అని ఉండేది. సో కస్టమైజబుల్గా నా యాప్ని కూడా ఇన్ కేస్ ఆటోమేటిక్గా లోడ్ అవ్వకపోయినా దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు యాడ్ అవర్ అప్లికేషన్. మీరు ఇక్కడ చూసారంటే ప్రీవియస్లీ దేర్ ఆర్ ఓన్లీ 4 యాప్స్. నో వన్ టెస్ట్ యాప్ కూడా మనం త్రూ గ్రూప్స్ యాడ్ చేసాం. సో ఇది గ్రూపింగ్ పర్సనలైజేషన్ అండి. సో దిస్ ఈస్ అవర్ రోల్ ద్వారా మనకి అసైన్ అయిన గ్రూప్ ఇది. మన ఓన్ గ్రూప్ కస్టమైజ్ క్రియేట్ చేసుకుంది ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ హౌ విల్ యాడ్ క్యాటలాగ్స్. క్లియర్ అండి సోఫా? క్లియర్ అండి. సో ఈ రోజు మీకు ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫియరీ యాప్ తీసుకుంటే ఫస్ట్ సిస్టమ్ చెక్ చేసామండి. మనం రీవిజిట్ చేస్తే ఎక్సర్సైజ్ 3 బేసిక్ స్టెప్స్ చేసాం. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫియరీ యాప్స్ లైబ్రరీ వెళ్ళక ముందే సిస్టమ్కి వెళ్ళి సిస్టమ్ స్టేటస్ చూసి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి యూజర్కి అనేది ఐడెంటిఫై చేస్తాం. సో యూఎఫ్ఐకి కాంపోనెంట్స్ అవైలబుల్గా ఉంటే రెడీగా దెన్ వీ కెన్ సే బేస్డ్ ఆన్ అవర్ వెర్షన్ సార్ దీస్ ఆల్ ఫీచర్స్ ఎస్ఏపి నోట్ అని చెక్ చేసి సార్ ఫియరీ 3.0 కావాలంటే మీకు మ్యాండేటరీ ఎఫ్ఈఎస్ 6.0 అనేది అంటే ఎస్ఏపి యూఐ 7.55 అనేది ఉండాలి సార్. ఆ 7.55 ఎస్ఏపి అండర్స్కోర్ యూఐ కాంపోనెంట్ ఉంటేనే ఫియరీ రిలేటెడ్ యాప్స్ 3.0 రిలేటెడ్ యాప్స్ మీకు కావాలనుకుంటే లేటెస్ట్ యాప్స్ కావాలనుకుంటే వస్తాయి. బట్ యాజ్ ఆన్ డేట్ మీ ల్యాండ్స్కేప్కి కావాల్సిన యాప్స్ వెర్షన్ కాంపాటబుల్ అయినవి అవి ఎలా చూడాలంటే యాప్స్ లైబ్రరీకి వస్తాము. మన కస్టమర్ ఫీల్డ్ ఆఫ్ ఏరియా బట్టి ఫినాన్స్ యాప్ లైన్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు లేదా వాళ్ళు పర్చేస్ చేసిన ప్రొడక్ట్ అవ్వచ్చు. అది S/4HANA అయితే S/4HANA రిలేటెడ్ యాప్స్ చూస్తాము, లేదా క్లౌడ్ అయితే క్లౌడ్ రిలేటెడ్ యాప్స్ కేటగిరీ. సో వీ హ్యావ్ సీన్ హౌ టు ఫిల్టర్ అండ్ ఫిగర్ అవుట్ రైట్ యాప్స్ ఫర్ కస్టమర్ ఏంటనేది ఎలా ఐడెంటిఫై చేయలేదో బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్ చూస్తాం. తర్వాత వన్స్ చేసిన తర్వాత వీల్ డబుల్ చెక్. సో యూజర్ దగ్గర S/4HANA బ్యాక్ ఎండ్ ఉన్నదా, ఏ బ్యాక్ సో అప్లికేషన్ టైప్ ఏంటి. సో డేటాబేస్ HANA డేటాబేస్ అయితే ఆల్ అప్లికేషన్స్ కాంపాటబుల్ కనుక వీ కెన్ స్ట్రైట్ అవే రూల్ అవుట్. ఇన్ కేస్ ఒరాకిల్ డేటాబేస్ అలాంటివి కస్టమర్ యూస్ చేస్తే వీ కెన్ ఓన్లీ ట్రాన్సాక్షన్ సజెస్ట్ చేస్తాము. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చూసాం. సో కాంపాటబుల్ యాప్ ఆ విధంగా మనం ఎఫ్ఈఎస్ కాంపోనెంట్ ద్వారా విఈఎస్ కాంపోనెంట్ ద్వారా రూల్ అవుట్ చేసేస్తాం. సో ఈ ఎప్పుడైతే అప్లికేషన్ ఐడెంటిఫై చేస్తామో ఈ రోజు మనం చూస్తుంది ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో ఎలా యాక్టివేట్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఎలా యాక్టివేట్ చేయాలి, అండ్ వన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత గేట్వే క్లయింట్ ద్వారా కానీ ఎలా టెస్ట్ చేసి చెక్ చేస్తాం అనేది మనం చూసాము. ఫర్దర్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ హౌ టు కాన్ఫిగర్ ఇన్ ద లాంచ్ ప్యాడ్ యాజ్ వెల్. సో లాంచ్ ప్యాడ్లో ఏ విధంగా క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి అవి కాన్ఫిగర్ ఎలా చేస్తాము. కస్టమ్ ప్రిఫరెన్సెస్ లైక్ సేల్స్ యూజర్కి అయితే సో టోటల్ 100 యాప్స్ షిప్ చేస్తే డిఫరెంట్ రూల్స్ ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తే వాటిని గ్రూప్ చేయొచ్చు యాప్స్ అని చూసాము. అండ్ దిస్ ఇస్ లైక్ స్టాండర్డ్ వే ఆఫ్ ఫియరీ యాప్స్ని కస్టమర్కి డెలివర్ చేయడం అండి. సో ఐ స్టాప్ థియరిటికల్ సెషన్. ఐ జస్ట్ విల్ డెమో సెషన్కి వెళ్దామండి. ఓకే. సో ఇక్కడ ఈరోజు కాన్ఫిగరేషన్ అడ్మిన్ టాస్క్ ఫియరీ యాప్స్కి ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు అడిగితే హౌ టు డూ అనేది యూ కెన్ ట్రై డైరెక్ట్లీ కదండి. సో ఇందులో టెక్నికల్గా ఏమి ఉండదండి. సో ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఓరియంటెడ్. సో ప్రాసెస్ మనకి వన్స్ 1 or 2 times అలవాటు అయితే వీ కెన్ కంఫర్టబుల్గా చేయొచ్చు. గో టు ఎక్సర్సైజ్. నేను మీకు గిట్ యూఆర్ఎల్ ఈమెయిల్ చేశానండి. అవునా, ఓకే. సో అందులో ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసి మీరు ఏమైనా స్టక్ అయినా కూడా నాకు చెప్పండి. సో దట్ నేను గిట్ హబ్లో చెక్ చేస్తాను. సో
ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను తర్వాత కంట్రోల్స్ నిన్న నైట్ మళ్ళీ కొన్ని ట్రై చేశానండి. అవి ఓకే. నేను పెడుతుంటే అవి వ్యూ అవ్వట్లేదు. ఓన్లీ ఫస్ట్‌లో పెడుతుంటేనే వ్యూ అవుతున్నాయి. కింద వ్యూ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. సో, ఎవ్రీడే మార్నింగ్ కొద్దిగా క్విక్‌గా కనెక్ట్ అవుతాను. సో దట్ మనం ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ డేలో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో దట్ ఓకే. విల్ హావ్ అంటే మనం న్యూ యాక్సెస్ కూడా మనం స్కిప్ చేయకుండానా, సో ఓల్డ్ యాక్సెస్ మనం బిఫోర్ స్టార్టింగ్ సెషన్ విల్ ట్రై టు సార్ట్ ఆల్ ద ఇష్యూస్ అండ్ న్యూ యాక్సెస్ కూడా చూద్దాం. సో దట్ విల్ హావ్ ఎవ్రీడే సంథింగ్ న్యూ ల్యాబ్ యాక్సెస్ కూడా నేర్చుకున్నాము అండ్ ట్యూటోరియల్ కూడా నేర్చుకున్నాను. మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సాటిస్ఫాక్షన్. కదా! సో యాహ్! అందుకు. సో ఓహ్! అంటే మీరు 6:30కి జాయిన్ అవుతారండి? నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఎర్లీగా జాయిన్ అవుతాను. సో దట్ ఓకే అండి. విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద టాపిక్స్ అండి. సో దట్ ఓకే అండి. నో ఇష్యూస్ అండి. నేను వచ్చేస్తాను 6:30కి. ష్యూర్. ష్యూర్. యాహ్! సో ఫియరీ ఎలిమెంట్స్ ఫెమిలియర్ అయిపోయారు కదండి. సో హౌ టు క్రియేట్ ఫియరీ ఎలిమెంట్స్. సో ఎనీ మీరు ఒక 4 యాప్స్ క్రియేట్ చేయండి. లైక్ విచ్ ఆర్ టెంప్లెట్, ఫ్రీ స్టైల్ టెంప్లెట్ అవి తీసుకొని. సో ఇది ఆల్రెడీ మీరు ఫెమిలియర్ అయిపోయారు. ఆ కోడ్ అంతా కూడా మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్, సో 2 వేస్ ఆఫ్, సో ఎవ్రీ టైమ్ మీరు డైరెక్ట్‌గా వెల్కమ్ అని టైప్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పి యూజ్ చేసి ఇక్కడ చూస్తున్నాము. సో ప్రాజెక్ట్ టెంప్లెట్ ద్వారా మనం డైరెక్ట్‌గా క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఫియరీ ఎలిమెంట్స్ టెంప్లెట్స్ ఆల్ 4 టెంప్లెట్స్ క్రియేట్ చేయండి. సో బేసిక్ ఎక్సర్సైజ్. సో ఫియరీ ఎలిమెంట్స్ అనేది విజార్డ్ బేస్ కనుక మీరు ఆల్రెడీ ఇది క్రియేట్ చేశారు. సో ఎన్ని టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటే అన్ని టైప్ ఆఫ్ టెంప్లెట్స్ 1 ఆర్ 2 ఆర్ ఆల్ టెంప్లెట్స్ విత్ ES5 సర్వీస్‌తో క్రియేట్ చేసి మీరు ఇది గిట్‌హబ్‌లో డిప్లాయ్ చేయండి. సో అది డిప్లాయ్ చేసేటప్పుడు ఏంటంటే యూ కెన్ మనం ఆల్రెడీ చూసాం కదా! సో వెబ్ యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఇం అప్‌లోడ్ చేయండి డైరెక్ట్‌గా. సో దాన్ని ఒకసారి క్లోన్ కూడా చేసి రిట్రీవ్ చేసి చూడండి. సో ఈ ఎక్సర్‌సైజ్ మనం ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యాము. అండ్ విల్ సీ అంటే ఒక లాగిన్ పేజ్. సో యూఎఫ్ఐకి ఎస్ఏపీ లాగిన్ పేజ్ వస్తుంది. సో మనం ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేసి చేయాలంటే యూజింగ్ బేసిక్ టూల్స్ ఎలా చేస్తామనేది మనం ఒకసారి చూద్దాము. సో దీనికి నేను ఓకే. ఫుల్ స్టాక్ వెబ్ ఐడీ తీసుకున్నానండి. సో మీరు బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలోనైనా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. ఓకే అండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రెజెంట్ ఫుల్ స్టాక్ వెబ్ ఐడీ మీరు చేశారంటే మోర్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో స్టిల్ ఏంటంటే ఆర్కిటెక్చర్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేశారు. మీరంటే మాడ్యూల్స్, ఈ ఎంటీఏ కాన్సెప్ట్ ఏంటంటే మీకు చాలా అడిషనల్ ఫైల్స్ ఉంటుంది. సో బేసిక్ ఎక్సర్సైజ్ అప్పుడు ఈ నోడ్ లైబ్రరీస్ గాని ఇవన్నీ కూడా అవసరం లేదు. సో బేసిక్ ఎక్సర్సైజ్‌కి మీరు వి కెన్ యూజ్ వెబ్ ఐడీ అండ్ సర్టెన్ ఎక్సర్సైజెస్ వెబ్ ఐడీలోనే ఇంకా నేటివ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ అవుతున్నాయి. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్‌లో ఏంటంటే మనం ఒక ఇలా లాగిన్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తామండి. సో హోమ్ పేజ్ ఇక్కడ వెల్కమ్ టు యూఎఫ్ఐ ప్రోగ్రామింగ్ అని నేను జస్ట్ రాసి లెట్స్ లెర్న్ యూఎఫ్ఐ. సో ఎక్సెస్ టు క్రియేట్ లాగిన్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక 2 ఇన్‌పుట్ ఫీల్డ్స్ తీసుకున్నాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. సో జనరల్‌గా టిపికల్ లాగిన్ పేజ్ ఇలా ఉంటుంది. సో సీఎస్ఎస్ ద్వారా మనం కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం ఇమేజ్ ద్వారా కస్టమైజ్ చేయొచ్చు. సో ఈ కేస్‌లో నేను లాజిక్ ఏం తీసుకున్నానంటే, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సో కాంబినేషన్ సేమ్ అయి ఉండాలనేటట్టు నేను తీసుకున్నాను. సో నేను ఈ కేస్‌లో యూజర్ నేమ్ రమణ అని ఇస్తే పాస్వర్డ్ కూడా రమణ అని మ్యాచ్ అయితే అప్పుడు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయినట్టు లాజిక్ రాసాను. సో యూ ఆర్ ఓకే. లాగ్డ్ ఇన్ అని చూపిస్తుంది. సో ఇన్ కేస్ నేను ఇన్‌కరెక్ట్‌గా అది మ్యాచ్ కాకుండా సపోజ్ నేను సమ్ రాండమ్ నంబర్ 1, 2, 3, 4 అలా టైప్ చేసి రాస్తే, సో ఐ యామ్ డూయింగ్ అన్ అథెంటికేషన్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్. సో ప్లీజ్ వెరిఫై యూజర్ నేమ్ కాంబినేషన్ ఈస్ ఇన్‌కరెక్ట్. సో బేసిక్ లాజిక్ నేను ఎలా రాసుకున్నానంటే యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ బోత్ వాల్యూస్ షుడ్ బి సేమ్. లైక్ న్యూ పాస్వర్డ్ అండ్ ఓల్డ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చెక్ చేస్తాం కదా! సో సిమిలర్ కైండ్ ఆఫ్. సో ఆ విధంగా నేను ఇలా బేసిక్ చెక్ చేశాను. ఇన్ కేస్ సైన్ అప్ అనేటప్పుడు ఏంటంటే నేను ఒక సింపుల్ మెసేజ్ ఒకటి డిస్‌ప్లే థాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అని. సో దీన్ని మోర్ డీటెయిల్డ్‌గా చేయాలంటే మనం సైన్ అప్ అన్నప్పుడు ఒక ఫార్మ్ క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఆ ఫార్మ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత
వెన వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఈ మెసేజ్ దగ్గర ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మనం కావాలంటే చూపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అని చెప్పి. సో ఇక్కడ మీరు వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను టూల్ టిప్స్ అనేవి కూడా మెయింటైన్ చేశాను. సో ఈ కేసులో ఏంటంటే నేను సపోజ్ యూజర్ నేమ్ @ బేసిక్ చెక్ చేద్దాం అనుకున్నాను, లైక్ @gmail అని ఉండాలనుకున్నాను. సో ఇన్ కేస్ యూజర్ ఇది లేదనుకోండి, సో ప్రిఫిక్స్, దెన్ ఐ యాడెడ్ ఏ టూల్ టిప్. సో ఇఫ్ లేకుండా ఓన్లీ ఎలా జీమెయిల్ సంథింగ్ ఇచ్చారనుకోండి, సో యాడెడ్ టూల్ టిప్. యూజర్ ఈమెయిల్ ఐడి అనే టూల్ టిప్ మనం యూస్ చేస్తాం. అండ్ ఈ ఫీల్డ్ దగ్గర ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్. రమణ జీమెయిల్ ఈజ్ మిస్సింగ్ అండ్ @. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, సో ప్రతి యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడికి మ్యాండేటరీగా మనకి @ అనే సింబల్ ఉంటుంది. సో హావర్ చేస్తేనే డిస్ప్లే అయ్యేటట్టు నేను ఏం చేశానంటే, ఎంటర్ చేసిన యూజర్ నేమ్ రమణ జీమెయిల్, సో @ అనేది మిస్ అవుతుందని టూల్ టిప్ ద్వారా ఇండికేట్ చేసేలాగా నేను ఒక సింపుల్ స్నిప్పెట్ కూడా మెయింటైన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తాం అనేది జస్ట్ చూపిస్తాను. సో వెబ్ ఐడిలో మీరు ఇప్పుడు బేసిక్గా మనం స్టాండర్డ్ టెంప్లెట్ తీసుకోండి. సో న్యూకి వెళ్ళి ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ చూసారంటే క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్. సో మనం యూస్ చేసేది క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ట్రయల్ అకౌంట్ ఇన్స్టెన్స్ యూస్ చేస్తున్నాం. నియో యూస్ చేస్తే నియో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో SAP UEFI అప్లికేషన్ కానీ, సో ఈ SAP UEFI అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనం బేసిక్ అప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏంటంటే సమ్ మాడ్యూల్ నేమ్, మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. సో దిస్ లైక్ లాగిన్ పేజ్ అండ్ నేమ్ స్పేస్ నేను సమ్ UX అండ్ నేమ్ స్పేస్ లైక్ ఇట్స్ లైక్ సమ్ ఫోల్డర్ నేమ్. సో ఇలా నాకు బేసిక్ డమ్మీ క్రియేట్ అవుతుంది. సో వన్స్ మనం ఇలా క్రియేట్ చేసినారంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ లైక్ MVC స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దట్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డైరెక్ట్గా మన UI కాంపోనెంట్స్కి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ స్ట్రక్చర్లో మనకి మన అప్లికేషన్ ప్రాజెక్ట్ నేమ్ లాగిన్ పేజ్ అని ఇచ్చాము. సో ఇది మన స్ట్రక్చర్. సో మనకి వ్యూలో మన UI కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో ఏంటంటే నేను డైరెక్ట్గా మనం ఇక్కడ ఫీల్డ్స్ ఏమనుకున్నామంటే సమ్ వెల్కమ్ మెసేజ్ ఇద్దాం అనుకున్నాం. సో టెక్స్ట్ అనే ప్రాపర్టీ తీసుకుంటాను. సో మీరు ఏమైనా సజెషన్స్ కావాలంటే కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేయొచ్చండి. సో కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ టైటిల్ కూడా ప్రాపర్టీ యూస్ చేయొచ్చు. సో యాప్ డిస్క్రిప్షన్ ఇలా మనకి సజెషన్స్ వస్తాయి. సో వెల్కమ్ టు ప్రోగ్రామింగ్, లేదంటే వెల్కమ్ టు అవర్ లాగిన్ ఫామ్ సంథింగ్ అలా మనం రాయొచ్చు. ఇలా వెల్కమ్ మెసేజ్ ఇచ్చిన తర్వాత మనం దీనికి మీరు ఇప్పుడు HTML ఎలాగైతే మనం డిబ్ ట్యాగ్స్ అవి అలా యూస్ చేస్తామో, ఇక్కడ మనకి VBox అనేది ఉంటుందండి. సో VBox అనేవి UEFI కంట్రోల్స్. సో VBox ఏం చేస్తుంది, స్పేసింగ్ అనమాట. సో ఉన్న ఎగ్జిస్టింగ్ పేజ్ని మనం బెటర్గా ఎలా యూస్ చేసుకోవచ్చు. సో ఈ కంప్లీట్ అంతా కూడా నేను ఒక VBox తీసుకుంటే ఇది వెర్టికల్గా వస్తుందండి. సో ఇలా వెర్టికల్గా వస్తుంది. సో ఇలా వెర్టికల్గా కావాలనుకుంటే VBox తీసుకుంటాం. ఇలా హారిజెంటల్గా కావాలనుకుంటే మనం HBox తీసుకుంటాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక VBox అని తీసుకున్నాను, లైక్ ఆల్ ద కంట్రోల్స్ ఇచ్చినవన్నీ కూడా వెర్టికల్గా రావాలని. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వెర్టికల్గా వచ్చాయి. సో ఇలా వెర్టికల్గా రావాలి అనుకుంటే మనం ఇలా VBox అని కంట్రోల్ తీసుకుంటాం. సో అట్ ద సేమ్ టైం లేదు మనకి సో మల్టిపుల్ కంట్రోల్స్ యాడ్ చేయాలనుకుంటే, సో VBoxలో మళ్ళీ నేను HBox తీసుకొని ఆ యూజర్ నేమ్ అవన్నీ కూడా ఇక్కడ ఇలా చూసాం కానీ నేను ఇలా హారిజెంటల్గా తీసుకుంటాను ఈ కేసులో. సో ఐ కెన్ టేక్ లేబుల్ ప్రాపర్టీ, లేబుల్ ప్రాపర్టీ టెక్స్ట్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం శాంపిల్స్ ద్వారా మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా రిఫర్ చేయొచ్చు. సో ఈజీగా బేసిక్ ఫామ్ అయినా తీసుకోవచ్చు, లైక్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు.
ఆర్ ఏపీఐ రెఫరెన్స్ ద్వారా కూడా మనం ప్రాపర్టీస్ లిస్ట్ ఐడెంటిఫై. కొన్ని బేసిక్ ఏంటంటే మనకి ఫెమిలియర్ అయిపోతాం. సో కంట్రోల్స్ కొన్ని ప్రాక్టీస్ 10 కంట్రోల్స్ ప్రాక్టీస్ చేయమని కదా. సో కొన్ని కంట్రోల్స్ ప్రాక్టీస్ చేస్తానంటే ఇవి కొన్ని ఫింగర్ టిప్స్ లో మనకి యాజ్ వీఆర్ యూజింగ్ ఇట్ విల్ గెట్ ఫెమిలియర్ విత్ దిస్ అండి. యూజర్ ఐడి అని తీసుకుంటాం. అండ్ ఇన్ కేస్ ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అని అనుకుంటే మనం రిక్వైర్డ్ అనే ప్రాపర్టీ ఉంటుందండి. సో ఇలా మనం రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే ఒక సింపుల్ రెడ్ కలర్ ఆస్ట్రిక్స్ వస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూసారు రెడ్ కలర్ ఆస్ట్రిక్. సో మ్యాండేటరీ ఫీల్డ్ అని ఇండికేట్ చేయడం కోసం రిక్వైర్డ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఫర్దర్గా వచ్చేసరికి మనం ఒక టెక్స్ట్ బాక్స్ చూపించవచ్చు. ఒక యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసే చూపించాలంటే ఇన్పుట్ అనే ట్యాగ్ మనం తీసుకోవచ్చు. సో దీనికి వాల్యూ అని సెట్ చేస్తే ఇక్కడ వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను యూజర్ ఇన్పుట్ వాల్యూని మనం రీడ్ చేయాలంటే దీనికి యూనిక్ ఒక ఐడి అనేది ఒకటి ఇవ్వాలండి. సో ఎనీ యూజర్ ఇన్పుట్ వాల్యూ, ఇందులో ఉన్న వాల్యూని మనం జావా స్క్రిప్ట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనం రీడ్ చేయాలంటే యూనిక్ ఐడి ద్వారా ఈ ఎలిమెంట్ యూఐలో ఉన్న ఎలిమెంట్స్ అనేది కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దానికి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక ఐడి ఇస్తాం. సో ఐడి ఇక్కడ వచ్చేసరికి ఐడి యూజర్. సో నేను యూజర్ ఐడి అనేది ఒక యూనిక్ ఐడి డిఫైన్ చేశాను. సో దీనికి మనం సమ్ వాలిడేషన్ అవి ఇవ్వాలనుకున్నప్పుడు సమ్ టూల్ టిప్ అని ఈ విధంగా నేను ఇవ్వచ్చు. సో ఇక్కడ టూల్ టిప్ ఏం చేస్తానంటే టూల్ టిప్ అనేది సో ఎంటర్ ఈమెయిల్ ఐడి అని డైరెక్ట్గా నేను ఇవ్వచ్చు. సో ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాంక్ టెక్స్ట్ వెన్ యూఆర్ లోడింగ్ ద అప్లికేషన్, ఇక్కడ బ్లాంక్ టెక్స్ట్ కాకుండా ఆల్రెడీ ఇక్కడ ఏ పర్టికులర్ వాల్యూ ఎంటర్ చేయాలనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా హావర్ చేస్తే చూపించేటట్టు. సో ఇలా హావర్ చూపిస్తే ఈ ఫీల్డ్ ఏంటి అనేది మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఈ కేసెస్కి బేసిక్ ఎగ్జామ్ అవసరం లేదు, బట్ విల్ హ్యావ్. అండ్ విత్ ఇన్ ద దానికి కావాలంటే ప్లేస్ హోల్డర్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ ఆన్ హావరింగ్ ఇలా ఇన్ఫర్మేషన్ చూపించేటట్టు కాకుండా లైక్ ఇక్కడ మనం ఇప్పుడు హావర్ చేస్తాం అనుకోండి. సో యూజర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. సో అలా హావర్ కాకుండా ఆల్వేస్ యూజర్ ఇన్పుట్ వాల్యూలో డిస్ప్లే చేయాలంటే ప్లేస్ హోల్డర్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వన్ మోర్ లేబుల్ విల్ యాడ్ ఇట్. చెప్పండి. ఈ టూల్ టిప్ ఉంది కదండి, టూల్ టిప్ హావర్ చేస్తుంటే మనకి అక్కడ యూ మస్ట్ ఎంటర్ అంటే లైక్ యూ మస్ట్ ఎంటర్ యువర్ @ సింబల్ అని లైక్ సమ్ సజెషన్స్ అనేది ఇస్తుంది, అంతే కదండి టూల్ టిప్. టూల్ టిప్ అనేది మనం కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు సైన్ అప్ అంటే ఏంటో మనం చూడాలనుకున్నాం. సో ఈ బటన్ యాక్షన్ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి. సర్టెన్ ప్రాపర్టీస్కి ఏంటంటే మనకి ఇదర్ ట్రంగేట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఏం ఎంటర్ చేయాలో మనకు తెలియదు. సో టూల్ టిప్ ఏంటంటే హావర్ చేయగానే మనకి ఓకే ఇది ఏంటి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళకి. సో ఇక్కడ ఓకే యూజర్ నేమ్ ఫీల్డ్లో నేను నేమ్ ఎంటర్ చేయాలా ఏం చేయాలి, సో యూజర్ ఈమెయిల్ ఐడి అని రాస్తున్నాను. సో దట్ అంటే దే విల్ కమ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. సో ఓకే ఈ ఫీల్డ్లో ఈమెయిల్ ఐడి యూజ్ చేయాలి, నాట్ జస్ట్ మై నేమ్. ఓకే. సో అలా సమ్ ఎనీథింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే యూఐలో ప్రతిసారి డిస్ప్లే చేయక్కర్లేదు. ఓన్లీ లైక్ ఆ సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఆ ఫీల్డ్ దగ్గర చూడాలనుకున్నప్పుడే మనం చూపించేటట్టు వీఆర్ జస్ట్ హైడింగ్ దోస్ ఇన్ఫర్మేషన్ అనమాట. హావర్ చేస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ చూపించేటట్టు. ఓకే. పాస్వర్డ్ లాంటి ప్రాపర్టీస్ కంటే ఇక్కడ మనం ఫ్రీ టెక్స్ట్ చూస్తాం. సో ఎంటర్ చేసిన పాస్వర్డ్ మనకు కనిపించకూడదు. సో దానికోసం ఏంటంటే టైప్స్ సెలెక్ట్ చేసుకుంటాము. మీరు టైప్ పాస్వర్డ్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో ఈ ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తాం. సో ఈ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా రన్ అవుతుంది లేదు, మనం ఫస్ట్ రన్ చేసి చెక్ చేద్దాం. సో లాగిన్ పేజ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మనం రన్ సెలెక్ట్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయండి. ఇదేంటంటే యూనిట్ టెస్టింగ్కి మనం యూజ్ చేస్తాం. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూనిట్ అండ్ ఓపా టెస్ట్ ఉంటాయి. సో ఇవి మనం లేటర్ క్లాస్లో చూస్తాం. జనరల్గా ఇండెక్స్ ఫైల్ రన్ చేయాలి కనుక ఇండెక్స్ ఫైల్ సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ టైం ఫార్మోస్ట్ ఏంటంటే సో దీన్ని మన క్లౌడ్ ఫౌండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ చేయాలి. సో ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే ఎక్కడ రన్ చేయాలి అనేది డిఫైన్ చేయాలి.
సో ఆల్రెడీ మీకు ఈ బిగినింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అప్పుడు మీకు లింక్ చేయమని చెప్పాను కదా, సో అదే స్టెప్. సో నేనైనా ఇప్పుడు జస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసారంటే మీరు ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి అయినా డైరెక్ట్గా వెళ్ళి సో క్లౌడ్ ఫౌండరీ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సో మన క్లౌడ్ కాక్పిట్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తామండి, నథింగ్ మోర్. సో మీరు ఇక్కడ చూసారంటే యూజ్ ద ఫాలోయింగ్ సెట్టింగ్స్ అన్నాను. సో ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ వచ్చేసరికి మన ట్రైల్ అకౌంట్ కనుక ఆ ఏ పర్టికులర్ టెనెంట్ ఏ ఇన్స్టెన్స్ అనేది మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఈ కేసులో అంటే నేను ఇది ప్రాడా డెవ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ డెవ్ అనేది మెన్షన్ చేస్తాను. సో వన్స్ ఐ సేవ్ ది సెట్టింగ్స్, ఇది క్లౌడ్ కాక్పిట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఈ వెబ్ ఐడి మీరు ఇందాక మీకు ఓడేటా సర్వీస్ చేసేటప్పుడు మీకు ఇష్యూ వచ్చింది. సో సమ్ టైమ్స్ అంటే అట్ ద లాస్ట్ స్టేజ్ దే విల్ ప్రాంప్ట్. సో వీ షుడ్ బి బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వన్స్ మనం ఇలా సెట్ చేసుకుంటే ప్రొఫైల్స్ విల్ నాట్ ఫేస్ దిస్ ఇష్యూస్. ఓకే, సేవ్ చేసాక ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ సేవ్ అయ్యాయి. సో వన్స్ అగైన్ ఐ విల్ ట్రై టు సో రన్ యాజ్ వెబ్ అప్లికేషన్ అయినా సెలెక్ట్ చేయొచ్చండి. సో రన్ ఇండెక్స్ అని సెలెక్ట్ చేయొచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ రన్ యాజ్ వెబ్ అప్లికేషన్. అంటే వెబ్ ఐడీలు ఏంటంటే మనకి ఈ మ్యాండేటరీగా చేయాల్సిన కొన్ని స్టెప్స్ అవి ఉండవండి. సో బిజినెస్ స్టడీలు అంటే ఇట్స్ లైక్ ఇట్ డిలేస్ అస్ ప్రాసెస్. అది ఇంకా సింప్లిఫై చేస్తారు. అంటే రన్ చేయాలంటే కూడా మనం అగైన్ వీ హ్యావ్ టు సెట్ ద రన్ కాన్ఫిగరేషన్ ఎవ్రీ టైమ్. క్లౌడ్ కాక్పిట్ కి వేరియస్ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పేస్ ఒకసారి సెలెక్ట్ చేయాలి, ఒకసారి కనెక్ట్ చేయాలి. సో అది నాకు తెలిసి వీళ్ళు సింప్లిఫై చేస్తారు గోయింగ్ ఫార్వర్డ్. సో సో బేసిక్ యాక్సెస్ ఏంటంటే మనం వీ కెన్ యూజ్ దిస్. క్లయింట్స్ ఏది యూజ్ చేస్తారో మనం చెప్పలేమండి. సో లేటెస్ట్ టూలే యూజ్ చేస్తారని కూడా చెప్పలేము. దేర్ ఆర్ క్లయింట్స్ ఐ హావ్ సీన్, వాళ్ళు ఓల్డర్ వెర్షన్ ఉన్నారనుకోండి, దే లాస్క్ అస్ టు వర్క్ ఆన్ ఎక్లిప్స్ ఓన్లీ. అండ్ వాళ్ళకి ఏ టూల్ ఉన్నదో అదే యూజ్ చేస్తారు. సో మనకేంటంటే సమ్ ఎక్సర్సైజెస్ అన్ని ప్లాట్ఫామ్స్ లోనే ఫెమిలియర్ అయితే ఇట్ విల్ బి కంఫర్టబుల్. ఓకే, డెవలప్మెంట్ ఏం చేంజ్ అవ్వదు, ఈ ప్రాసెస్ చేంజ్ అవుతుందండి. లైక్ అక్కడ విజార్డ్ సెలెక్ట్ చేయడం ఒకలా ఉంటుంది, లైక్ ఇక్కడ సెలెక్షన్. సో ఇక్కడ చూసారంటే మన బాక్స్ తీసుకున్నాము, అలా హార్జెంటల్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారంటే అలైన్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మ్యాండేటరీ ఇచ్చాం. సో కరెక్ట్ గా లేవు. సో దీనికి ఏం చేస్తామంటే మనం సిఎస్ఎస్ క్లాసెస్ మనం చూసాం కదా, సో ఆ సిఎస్ఎస్ స్టాండర్డ్ క్లాసెస్ ఏవైతే మనం యూఎఫ్ఐలో యూస్ చేసానో అవి యూస్ చేస్తామండి ప్రజెంట్. సో ఇక్కడ టైటిల్ కూడా మనకు మిస్ అయింది. సో మనం చూసినప్పుడు సో విల్ గివ్ సమ్ మీనింగ్ఫుల్ టైటిల్. సో ఇక్కడ టైటిల్కి వచ్చేసరికి మీరు చూసారంటే i18/ టైటిల్ అన్నది. యూఎఫ్ఐలో ఒక బెటర్ కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబల్లీ మనం అప్లికేషన్స్ రిలీజ్ చేస్తాం కనుక ఫ్రీక్వెంట్లీ మన డేటా ఎప్పుడు చేంజ్ అవ్వదు అప్లికేషన్లో. సో ఈ డేటా అనేది ఎవ్రీథింగ్స్ కాన్స్టెంట్. బట్ ఈ లేబుల్ టెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే రీజన్ స్పెసిఫిక్, లైక్ మనం తెలుగులో కావాలంటే తెలుగులోని, లేదా వేరియస్ జర్మన్ లాంగ్వేజ్లో కావాలంటే జర్మన్ లాంగ్వేజ్. సో అప్లికేషన్ని ప్రతిసారి అందరికీ రీరైట్ చేయకుండాను లైక్ అన్ని డివైసెస్ రన్ అవుతుంది, బట్ అన్ని లాంగ్వేజ్లో కూడా రన్ చేయడానికి ఇంటర్నైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాని ద్వారా ఏం చేస్తామంటే మన స్టాటిక్ టెక్స్ట్ అప్లికేషన్ ఏవైతే యూస్ చేస్తాం అవన్నీ ఒక లిస్ట్లో ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. లైక్ ఈ కేసులో అంటే నేను టైటిల్ అని ఉన్నది. సో టైటిల్ ఏంటంటే నేను ఒక డిఫైన్ చేస్తాను, లైక్ లాగిన్ పేజ్ అని. సో లేదా మన కస్టమర్ అన్నది అనుకోండి, రిలయన్స్ లాగిన్ పేజ్ అన్న సార్, లాగిన్ పోర్టల్. ఓకే, దిస్ ఇస్ లిమిట్ ఉన్నది. సో ఇట్ ఓన్లీ టిల్ ఇక్కడ. సో రిలయన్స్ లాగిన్. సో ఇలా మనం ఒక సింపుల్ టెక్స్ట్ ఇచ్చి ఈ టెక్స్ట్ ఏంటంటే i18 ఇలా గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చి ఆ పర్టికులర్ ఫీల్డ్ యూస్ చేయాలండి. సో ఈ కేసులో నేను టైటిల్కి రిలయన్స్ లాగిన్ ఇచ్చాను కనుక ఇట్ విల్ రీడ్ ఫ్రమ్ దిస్ ఫైల్. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫైల్ని ఒక సమ్ ట్రాన్స్లేటర్కి ఇచ్చి, లైక్ జర్మన్ ప్రొఫెషనల్ ఎవరైనా ఉన్నారా, లేదా టూల్ ద్వారా కూడా జనరేట్ చేసే ఉంటుంది ఆటో ట్రాన్స్లేట్. మన సర్వీస్ మన ఎగ్జాంపుల్స్కి అయితే మనం గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ఫైల్ కంటెంట్ అంతా కాపీ చేయండి. సో కాపీ చేసి ఐ మీన్ నాట్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్, సో మీరు ఏవైతే రైట్ సైడ్ ఇంగ్లీష్ పార్ట్ ఉందో ఇంగ్లీష్ పార్ట్ అంతా కూడా కంటెంట్ యూస్ చేయొచ్చు. దర్ ఆర్ లైక్ డెడికేటెడ్ ఏపీఐ హబ్ కూడా ఉంది, ఏపీఐ ఉన్నది. ఆ ఏపీఐ ద్వారా ఎలా మల్టిపుల్ లాంగ్వేజ్ రన్ చేయొచ్చు కూడా అది సమ్ ఎక్సైజ్ లో చూపిస్తాను.
బట్ మీరు బేసిక్ ఎగ్జాంపుల్కి మీరు ఒక న్యూ ఫైల్ యాడ్ చేయొచ్చు ఇలాగా. సో టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. మీరు I89 అన్నారు కదండి. సో జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే I89 అని ఇచ్చిన డాట్. తర్వాత ఇలా జర్మన్ కానీ జీఈ కానీ సో మీరు డాట్ ప్రాపర్టీస్ అని ఇవ్వచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ మీరు ఒకసారి ట్రై చేయండి. సో వేరేంటే మీరు ఇప్పుడు జస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్లో కాపీ చేసి సేమ్ టెక్స్ట్ మీరు ఇక్కడ మీరు నేను ఇచ్చేటప్పుడు సేమ్ టైటిల్ అని ఇస్తాను. కాకపోతే ఆ గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా వచ్చిన వాల్యూని ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆ విధంగా మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ కి అప్లికేషన్ రన్ అయ్యేలాగా ఈ ఫైల్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో దే యూజర్ లాగిన్ అయినప్పుడు దే కెన్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఆప్షన్. సో లాంచ్ ప్యాడ్ లాగిన్ అప్పుడు మనకి లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుందండి. సో వెన్ ఎవర్ వి సైన్ అవుట్ అండ్ లాగిన్ సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి బేస్డ్ ఆన్ అవైలబుల్ లాంగ్వేజ్ ఆప్షన్స్ వల్ల ఇట్ విల్ ఆటోమేటిక్ లాగిన్. సో ఇక్కడ మీరు చూసారంటే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు దిల్ సెలెక్ట్. సో మన I18 ఫైల్ మనం మెయింటైన్ చేస్తే ఈచ్ అప్లికేషన్స్ కి సో వెన్ దే లాగిన్ విత్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆ ఫైల్ ఎగ్జిస్టింగ్ ఉంటే ఇట్ విల్ ఓపెన్ విత్ దోస్. జనరల్గా ఎస్ఏపి ఫియరీ యాప్స్ అన్నిటికి కూడా ఎస్ఏపి ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్ లో దే విల్ మెయింటైన్ ద ఫైల్స్ అండి. సో ఇన్ కేస్ మనం బిల్డ్ చేసే కస్టమ్ అప్లికేషన్స్ కూడా ఉండాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈస్ అ టాస్క్ విచ్ వీ హ్యావ్ టు డూ. సో గూగుల్ ట్రాన్స్లేట్ మాత్రం బిజినెస్ అప్లికేషన్స్ వాడరండి. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్స్ ఎప్పుడు రావు. సో లోకల్ గా యూజ్ చేసే వర్డింగ్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సో గూగుల్ ట్రాన్స్లేట్ అంటే ర్యాండమ్ గా డిక్షనరీ వర్డ్స్ ఇస్తుంది. బట్ డిక్షనరీ వర్డ్స్ ప్రతిసారి కూడా యూజర్ కి రీడబుల్ గా ఉండదు. లైక్ ఇట్ మే నాట్ బి రెస్పెక్టబుల్ వర్డ్స్. సో వీ షుడ్ యూజ్ సమ్ ప్రాపర్ ట్రాన్స్లేటర్ ఎవరైనా హెల్ప్ తీసుకుని చేయాలి. బట్ టెక్నికలీ హౌ వి డూ అనేది ఇలా. సో వన్స్ వీ హ్యావ్ దిస్ ఇక్కడ మనం నెక్స్ట్ మిస్టేక్ చూసింది ఏంటంటే సో వీ హ్యావ్ దిస్ టైటిల్ మనం I18 ద్వారా చూసాము. బట్ అలైన్మెంట్ మిస్ అయింది అనుకున్నాం కనుక దానికి మనకి క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో మీరు క్లాసెస్ డైరెక్ట్ గా SAP UI5 మార్జిన్ క్లాసెస్ అని ట్రై చేయొచ్చు. సో ఈ మార్జిన్ క్లాసెస్ అనగానే మీకు క్లాసెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా టైనీ మార్జిన్ నేనేం చేస్తానంటే సో యూ కెన్ పిక్ ఎనీ మార్జిన్ అండ్ మన ప్రాబ్లమ్ ఇక్కడ మనం చూసామంటే ఇట్ వెంట్ టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ అప్. సో దాన్ని మనం సమ్ మిడిల్లో చేయాలనుకున్నాను. నేనేం చేస్తాను లేబుల్కి సేమ్ మనం CSS ప్రాపర్టీ చెప్పాను కదా. సో క్లాస్ ప్రాపర్టీస్ యూస్ చేస్తామని. సో నేను క్లాస్ అని ఇవ్వాలి ఎనీ CSS డిఫైన్ చేయాలనుకుంటే అండ్ SAP UI tiny margin. SAP tiny margin only it is like on top ఇస్తున్నాను నేను. ఎందుకంటే మనకి సమ్ స్పేస్ పైన ఈ వాల్యూ పైన కొంత స్పేస్ ఉంటే సరిపోతుంది అని సో ఇది ఇట్ విల్ కమ్ టు ద మిడిల్ కదా. సో నేనంటే జస్ట్ ఆన్ టాప్ నేను ఇస్తే సరిపోతుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ సి హౌ ఇట్ బి. అండ్ ఈ సింటాక్స్ కూడా యాజ్ గా మ్యాచ్ అవ్వాలండి. సో ఇన్ కేస్ UI స్మాల్ లెటర్ ఉందంటే ఇది జనరల్ క్యామిల్ కేస్ అంటారు. లైక్ ఎవ్రీ యూనిక్ వర్డ్ స్టార్ట్ అయితే అది క్యాపిటల్ వాడతారు. లైక్ SAP బిగినింగ్ స్మాల్ తో స్టార్ట్ చేసిన లైక్ UI అనేది U క్యాపిటల్, తర్వాత టైనీలో T క్యాపిటల్, మార్జిన్ లో M క్యాపిటల్. సో జనరల్గా ఇది క్యామిల్ కేస్ అంటారు. సో ఆ సింటాక్స్ ఫాలో అవుతుంది. సో మనం ఇన్ కేస్ ఆ స్ట్రక్చర్ ఇన్కరెక్ట్ గా ఉన్నా కూడా CSS ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే సో దర్ ఇస్ అ టైప్. సో SAP UI tiny margin top and similar class property I'll use for password feedback. సో పాస్వర్డ్ కూడా ఇక్కడ నేను రిక్వైర్డ్ ప్రాపర్టీ సెట్ చేస్తాను. once again I have to run the application. సో ఇక్కడ చూసారంటే మనకి we got ఇట్స్ టాప్ మోస్ట్ నుంచి ఇట్ కేమ్ టు టైనీ. సో మోర్ సెంట్రల్ ఎలిమెంట్ కావాలంటే we can now consider to use small margin. సో ఈ విధంగా ఏంటంటే వన్స్ వీఆర్ ఫెమిలియర్ విత్ క్లాసెస్ ఇవి ఇలా స్టాండర్డ్ క్లాస్ చూసాం. మన కస్టమ్ CSS మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫియరీ లాంచ్ ప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు CSS హ్యాండ్లింగ్ కి ఈ ఎండ్ ఆఫ్ ద ఈ వీక్ లోనే మనం థీమ్ డిజైన్ యూజ్ చేసి ఈ CSS క్లాసెస్ ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూస్తాము. బట్ ఫర్ డెవలప్మెంట్ కేసెస్ కి ఓన్లీ క్లాస్ బేస్డ్ CSS యూజ్ చేస్తాము అండ్ ఇలా స్టాండర్డ్ CSS క్లాసెస్ మాత్రం యూజ్ చేస్తాం.
సో ఇట్ కేమ్ టు ఎగ్జాక్ట్ సెంట్రల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే స్టిల్ ఈ రెండు కూడా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, సో దే ఆర్ లైక్ టచింగ్ ఈచ్ అదర్. సో వీ కెన్ సర్టెన్ స్పేస్ కూడా ఇక్కడ కూడా ఇవ్వాలి అని అనుకుంటే దెన్ వీ కెన్ యూస్ వన్ మోర్. సో అలా లుక్ అండ్ ఫీల్ బట్టి వీ కెన్. సో అదేంటంటే మీరు ఇక్కడ నోటీస్ చేస్తారంటే దిస్ ఇస్ లైక్ ఇన్పుట్ బాక్స్ అండ్ పాస్వర్డ్. సో ఇన్పుట్ బాక్స్ అండ్ ఈ పాస్వర్డ్, ఈ లేబుల్, ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ స్పేస్ యాడ్ చేయాలి. either మనం ఎక్కడైనా యాడ్ చేయొచ్చు లేదా ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ లేబుల్ దగ్గర యాడ్ చేస్తే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కదా, మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం స్పేస్ ఇచ్చి యాడ్ చేయొచ్చండి. SAP UI స్మాల్ మార్జిన్ లేదా లార్జ్ మార్జిన్ తీసుకుంటాను ఈ కేసులో. లార్జ్ మార్జిన్, ఈ కేసులో నేను బిగిన్ అని అంటాను. సో బిగినింగ్ ఆఫ్ దిస్ పాస్వర్డ్, సో బిగినింగ్ ఆఫ్ దిస్ పాస్వర్డ్ సమ్ స్పేస్ కావాలి, లేదా ఎండింగ్ ఆఫ్ దిస్ ఇన్పుట్ వాల్యూ కావాలి. సో ఎయిదర్ వే మనం రాయొచ్చు. SAP లార్జ్ మార్జిన్ బిగిన్ ఎండ్ అని. సో ఈ కేసులో మనం బిగిన్ ఇవ్వాలి, ఇక్కడ యూస్ చేస్తే ఎండ్ యూస్ చేయాలి. సో ఈ విధంగా మనం మార్జిన్ క్లాసెస్ డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ చూసారంటే సో సమ్ ఇప్పుడు ఇట్ మేక్ సమ్ సెన్స్. సో సిమిలర్లీ మనం ఈ వెల్కమ్ టు పోర్టల్ తర్వాత కూడా మనం సమ్ స్పేస్ యాడ్ చేసుకోవచ్చు. సో రిలయన్స్ లాగిన్ అని వచ్చింది. సో ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సో ఫర్దర్గా ఏంటంటే మనకి బటన్స్, సో సమ్ యాక్షన్ చేయాలనుకుంటాం కనుక, సో ఈ హెచ్ బాక్స్ అయిపోయిందండి. సో ఇక్కడ మీరు చూసండి ఈ హార్జెంటల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైనా ప్లేస్ చేసామంటే మళ్ళీ ఇక్కడ కంట్రోల్స్ వచ్చేస్తాయి, కానీ మనకు కావాల్సిన నెక్స్ట్ లైన్లో. సో దానికి ఏం చేస్తామంటే సేమ్ వి బాక్స్, సో ఇలా వెర్టికల్గా. సో ఫస్ట్ మన వి బాక్స్లో టైటిల్ పెట్టుకున్నాం, తర్వాత వెర్టికల్ బాక్స్లో ఇంకో హెచ్ బాక్స్ యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హెచ్ బాక్స్ యాడ్ చేసి సమ్ లాగిన్ ఐడి. సో ఈ హెచ్ బాక్స్ వి బాక్స్ ఎలా యూస్ చేసేస్తున్నాం, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే స్పేస్ యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుందండి. సో యూఐ డెవలప్మెంట్లో ఎంత ఎఫిషియెంట్గా మనం మోర్ క్లీన్గా యూఐ బిల్డ్ చేస్తున్నాం అనేది డిపెండ్ అవుతుంది. సో అందుకోసమని ఇలా తీసుకుంటాం. సో బటన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్కి మనం చూసాం. సో ఇక్కడ నేను లాగిన్ అని ఇస్తున్నాను. సో బటన్ టైప్ కూడా నేను సపోజ్ దీనికి లాగిన్ హైలైట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ఇదర్ యాక్సెప్ట్. సో మనం బటన్ టైప్స్ గురించి చూసాం కదా. సో బటన్ టైప్స్, సో ఎంసైజ్ కానీ అలా యాక్సెప్ట్ కానీ, సో ఏవైనా మనకి ఇవి సర్టెన్ వెర్షన్ బట్టి కొన్ని అటెన్షన్ 1.8లో అవి ఇచ్చారు. సో మనం ఆ వెర్షన్లో ఉన్నాయా లేదా కూడా టైప్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో ఐ విల్ యూస్ ఎంఫసైజ్డ్. సో దీనికి ప్రెస్ అనే ఈవెంట్ ఉంటుందండి. సో ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ వాట్ వి ఆర్ డన్ ఆన్ లాగిన్ పేజ్, నేను ఇది మన ఫంక్షన్ అండి. సో ఇది కంట్రోల్లో మనం డిఫైన్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ ఆన్ లాగిన్ అనేది మన ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. దీన్ని కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ కంట్రోలర్లో మనకి మీరు చూసారంటే ఎప్పుడైనా లోడ్ అయ్యేటప్పుడు ఆన్ ఇట్ అంటే ఇనిషియల్ లోడ్ అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు ఏ పర్టికులర్ సర్వీస్ని కాల్ చేయాలి, ఏం లోడ్ అవ్వాలి అనేవి ఆన్ ఇట్ ఫంక్షన్లో మనం డిఫైన్ చేస్తామండి. అండ్ ఆల్ కస్టమ్ ఫంక్షన్స్కి మనం కామా సెపరేటెడ్ ద్వారా సింటాక్స్ ఎలా ఉంటుంది. సో ఇలా లాగిన్ కాలన్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఏమి ఇచ్చి మనం ఏదైనా యాక్షన్స్ ఉన్నాయనుకోండి, సో ఆ బటన్ యాక్షన్స్ అన్ని కూడా మనం రిట్రీవ్ చేయాలంటే ఇక్కడ ఏదైనా మెథడ్ ఇలా ఓవెంట్ కానీ ఎనీ నేమ్, మీరు కస్టమ్ నేమ్ ఎనీ నేమ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేమ్ డిఫైన్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఫీల్డ్కి ఏవైతే యాక్షన్స్ ఉంటాయో ఏపీఐ అంతా కూడా, లైక్ ఏపీఐలో మనం మెథడ్స్ చూసాము కదా, ఇది ఇనిషియల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ ఇంత ఫైనల్గా మనం వన్స్ ప్రాక్టీస్ అయిపోతే ఇలా చూడమండి. సో ఇక్కడ మీరు ప్రెస్ ఈవెంట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఓవెంట్ ద్వారా అంటే క్లిక్ చేసేటప్పుడు లైక్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ కానీ ఐడి కానీ, సో ఈ మెథడ్స్ అన్ని కూడా మనం ఓ ఈవెంట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చండి. సో ఈ మెథడ్స్ అన్ని కూడా మనం గెట్ ఎనేబుల్ ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే సో దానికి ఎలా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ దిస్ ఓవెంట్. సో నేను ఓవెంట్ డాట్ ఏమైనా గెట్ మెథడ్, ఆ మెథడ్స్ అన్ని కూడా నేను కాల్ చేయొచ్చు. రైట్. సో గెట్ పారామీటర్స్ ఆఫ్ అని. సో ఈ మెథడ్స్ ఎలా తెలుస్తాయి అని అంటే ఏపీఐలోని మనకి ఇవి ప్రాపర్టీస్. సో ఇది అంటే యూఐలో మనం యాడ్ చేస్తాము. బట్ నెక్స్ట్ కమ్స్ ఇక్కడ చూసారంటే ప్రెస్ అనే ఈవెంట్కి ఏం యాడ్ చేయాలి.
సో ఇది ఓ కంట్రోల్ ఈవెంట్. నేను ఇక్కడ ఓ ఈవెంట్ అని రాసాను కానీ వాళ్ళు ఓ కంట్రోల్ ఈవెంట్ అని రాశారు. సో ఇది బేస్ ఈవెంట్. సో ఎనీ టైం మనం ఈ ప్రెస్ ఈవెంట్ కాల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఈవెంట్ ద్వారా ఈ మెథడ్స్ యూజ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో గెట్ సోర్స్ అండ్ గెట్ పారామీటర్స్. సో ఈ 2 మెథడ్స్ ని మనము దీస్ ఆర్ లైక్ పేరెంట్స్. ఈ మెథడ్స్ అన్ని యాక్సెస్ చేయాలంటే కూడా వీటికి కూడా సమ్ పేరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ పేరెంట్ మెథడ్స్ ఏంటి అనేది గెట్ సోర్స్ అండ్ గెట్ పారామీటర్స్. సో ఈ గెట్ సోర్స్ గెట్ పారామీటర్ అనేవి మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఓ ఈవెంట్ అనేది ఏపీఐలో ఓన్లీ 2 ఈవెంట్స్ మాత్రమే యూజ్ చేయాలండి. అవునండి. సో ఇవి అంటే ఈ బటన్ కనేకి ఇవే యాక్సెస్ అవుతాయండి. సో మనం తీసుకున్న ఈవెంట్ ప్రెస్ ఈవెంట్. సో మనం ట్యాబ్ తీసుకుంటే ట్యాబ్ కి వేరే ఉంటాయి. సో ఈ ఈవెంట్ ద్వారా యాక్సెస్ అయ్యేవి స్కోప్ వీళ్ళు డిఫైన్ చేస్తారండి. సో ఈ మెథడ్స్ అన్ని యాక్సెస్ చేయాలంటే స్కోప్ డిఫైన్ చేస్తారు. ఈ ప్రెస్ ఈవెంట్ కి ఇవే కన్ఫైన్ చేశారు. ఓకే. మేబీ మనం యూజ్ చేసే ఈవెంట్ బట్టి ఇవన్నీ కూడా మారుతుంది. సో బటన్ కంటే దే హ్యావ్ గివెన్. సో మీరు ఫర్ కేస్ ఆఫ్ సింప్లిసిటీ మీరు కావాలంటే ఇది ఓ కంట్రోల్ ఈవెంట్ అని రాయొచ్చు. ఓకే. మీరు ఎనీ నేమ్ డిఫైన్ చేయొచ్చు. సో టు బెటర్ అండర్స్టాండ్. సో ఈ ఈవెంట్ అనేది అంటే అక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ ఈవెంట్ ద్వారా యాక్సెస్ చేసేవి ఓ గెట్ సోర్స్. సో ఈ నేమ్ ఏదైతే యూజ్ చేస్తామో అదే నేమ్ యూజ్ చేయాలి. సో వేర్ అని వర్డ్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై బటన్. సో ఇదేంటంటే ఈ బటన్ కంట్రోల్ అంతా కూడా మనకి ఈ ఓ బటన్ లో ఉన్నదండి ఇప్పుడు. సో దాంట్లో మనం ఇప్పుడు ఓ బటన్ డాట్ నాకు వాల్యూ కావాలి నాకు. సో వాల్యూ ఏంటంటే లైక్ యూజర్ నేమ్, ఓ యూజర్ నేమ్ అని తీసుకున్నాను. సో యూజర్ నేమ్ లో వాల్యూ నేను రిట్రీవ్ చేయాలనుకున్నాను. సో దీనికి ఏం చేస్తానంటే ఇంక మళ్ళీ ఇది రాయకుండాను ఓ బటన్ అని చేస్తానంటే ఆ కంట్రోల్ అంతా నాకు వచ్చేస్తుంది. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ కంట్రోల్ ఉంది కదండి. సో ఈ ఫీల్డ్ కంట్రోల్ అంతా కూడా కంప్లీట్ గా నాకు జావా స్క్రిప్ట్ నుంచి కంట్రోల్ చేయడానికి ఇలా మనకు వాల్యూ వస్తుంది. బై ఐడి నాకు ఇప్పుడు కావాలని అనుకున్న ఐడి ఏ వాల్యూ కావాలనుకున్నానంటే సో వీ హ్యావ్ డిఫైన్ వన్ ఐడి. సో ఇట్ ఈస్ యూజర్ ఐడి. సో సిమిలర్లీ దీనికి కూడా ఒక ఐడి డిఫైన్ చేస్తాను. పాస్వర్డ్ ఫీల్డ్ కి ఐడి డిఫైన్ యాస్ పాస్వర్డ్. సో విల్ డిఫైన్ పాస్వర్డ్ డాట్ గెట్ వాల్యూ. సో మనం అక్కడ ఇప్పుడు మీరు నోటీస్ చేస్తుంటే మనం ఇక్కడ వాల్యూ అనే ప్రాపర్టీ డిఫైన్ చేస్తాము. సో ఈ వాల్యూ అనే ప్రాపర్టీ యూఐలో డిఫైన్ చేస్తే యూజింగ్ ఏపీఐ ప్రాపర్టీ సెక్షన్ ద్వారా యూజ్ చేస్తాము. బట్ సేమ్ థింగ్ మనం జావా స్క్రిప్ట్ ద్వారా యూజ్ చేయాలంటే కంట్రోల్కి వచ్చిన తర్వాత యూజింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా మెథడ్స్ అండి. సో ఆ మెథడ్ ఏంటి అనేది కూడా మనం ఏపీఐలో చెక్ చేసుకోవచ్చు. సో గెట్ వాల్యూ, గెట్ టెక్స్ట్. సో ఇక్కడ సిమిలర్గా సో గెట్ టెక్స్ట్ అవి ఉన్నాయి కండి. సో సిమిలర్గా ఇలా మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ వన్స్ అలవాటు అయిపోయిందంటే మనం యూజ్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే జస్ట్ ఇది స్ట్రింగ్ ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ టెక్స్ట్ రిటర్న్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇలా గెట్ టెక్స్ట్ లాగా మనం వాల్యూ అనే ప్రాపర్టీ గెట్ వాల్యూ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అండ్ పాస్వర్డ్. సో బై ఐడి, సో ఐడి ద్వారా మనం రిట్రీవ్ చేస్తాము. సో పాస్వర్డ్ అనేది రిట్రీవ్ చేస్తాం. గెట్ వాల్యూ. సో ఈ 2 వాల్యూస్ మనకి ఏంటంటే ఈ వాల్యూస్ ఉన్నాయి. సో దీనికి ఫర్దర్గా ఏంటంటే సో యూజర్ నేమ్ వాళ్ళకి నేను ఒక లాజిక్ రాద్దాం అనుకున్నా. సో ఇన్ దిస్ కేస్ అంటే సో యూజర్ అనే వాల్యూలో మనకి ఒక వాల్యూ ఉంటుంది. సో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ లైక్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సో ఆ వాల్యూ మనం రీడ్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు వాల్యూ పాస్వర్డ్ కనుక ఇలా హైడ్ అవుతుంది. సో ఈ బోత్ వాల్యూస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఒక లాజిక్ అప్లై చేయాలనుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఆపరేటర్స్ ఉంటాయండి. సో జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్. సో సింగిల్ ఈక్వల్ టు ఇస్తే ఇక్కడ మీరు చూసారంటే సింగిల్ ఈక్వల్ టు ఇస్తే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఈ వేరియబుల్కి అసైన్ చేయమని మనం చెప్తున్నాం. అంటే ఈ వాల్యూని ఇక్కడ లోడ్ చేస్తున్నాం. అదే డబల్ ఈక్వల్ టు ఇస్తే ఏమవుతుందంటే ఓ పాస్వర్డ్. సో ఈ వాల్యూ కరెక్టా కదా, లైక్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ ఆర్ నాట్.
ఆర్ లేదంటే నాట్ ఈక్వల్ టు. సో ఎనీ ఆపరేటర్ యూస్ చేసిందని బట్టి ఆ వాల్యూ మాత్రమే చెక్ చేస్తుంది. సో దేర్ ఇస్ వన్ మోర్ ఆపరేటర్ కాల్డ్ ట్రిపుల్ ఈక్వల్ టు. ట్రిపుల్ ఈక్వల్ టు ఏం చెక్ చేస్తుంది అంటే, సపోజ్ మనకేంటంటే var ఈక్వల్ టు సమ్ ఆల్ఫా అనేది తీసుకుంటే 1 అని ఇలా డిఫైన్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం var ఆల్ఫా ఇలా సమ్ వేరియబుల్ తీసుకొని ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు నేను. సో ఈ రెండిట్లోని ఇలా ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు యూస్ చేస్తే ఇట్ గివ్స్ అస్ ట్రూ అండి. సో ఇఫ్ కండిషన్ ఏంటంటే ట్రూ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ బోత్ ఆర్ వన్ వాల్యూ, సేమ్ వాల్యూ. బట్ కానీ డేటా టైప్ చూసారంటే ఇది కోట్స్ లో పెట్టింది ఇది స్ట్రింగ్ అండి. వేరే ఇలా ఇచ్చింది ఏంటంటే ఇది నెంబర్, ఇది డిజిట్. సో ఇట్స్ ఎ నెంబర్. సో ఇలా టైప్ కూడా చెక్ చేయాలనుకుంటే మనం ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. సో ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేస్తాయంటే ఇట్ హ్యాస్ టు బి ఇఫ్ ఇట్ ఈస్ బోత్ ఆర్ నెంబర్స్ అప్పుడే కండిషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఆర్ ఇఫ్ బోత్ ఆర్ డిజిట్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ వెరిఫై. లేదంటే ఇట్ విల్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ ఫాల్స్. మనం ఈ కేసులో ఇలా తీసుకుంటే ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఫాల్స్. సో టైప్ కూడా చెక్ చేయాలంటే ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే టైప్ పాస్వర్డ్స్ ఇలాంటి కేస్ సెన్సిటివ్ వాటికి ఏంటంటే మనం ఒక ఈక్వల్ టు మిస్ చేస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లండర్. ఎందుకంటే యూజర్స్ దే కెన్ ఎక్స్ప్లాయిట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో. ఇలా ఇస్తే టైప్ చెక్ వేస్తే నెంబర్ వెదర్ ఇట్ ఇస్ ఎ క్యారెక్టర్ అనేది. సో ఇది వన్ సింపుల్ ఎగ్జాంపుల్. సో యూజింగ్ ద రైట్ ప్రాపర్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ కేసులో ఏం చేస్తాం మనం, నేను ఒక లైక్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నాను కదా. సో sap.m. మనకి ఈ మెసేజ్ ఐటమ్స్, ఈ మెసేజ్ కి కూడా 3 డిఫరెంట్ ఉన్నాయి. సో సింపుల్ మెసేజ్ చూపించాలంటే మెసేజ్ టోస్ట్ యూస్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ బాక్స్ యూస్ చేయొచ్చు. సో మెసేజ్ బాక్స్ డాట్ ఎర్రర్ అని ఇలాగ మనం చూపించవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే మనం డిస్క్రిప్షన్ ఎంటర్డ్ యూజర్ ఐడి, you have successfully logged in. So ఇది సక్సెస్ కనుక I'll just put as success. వాటి మీద సజెషన్స్ కూడా వస్తాయండి. సో సేమ్ ఈ ప్రాపర్టీస్ కూడా మనం API ద్వారా చెక్ చేయొచ్చు. సారీ, థ్యాంక్ యూ. లాగ్డ్ ఇన్. సో నేను ఏంటంటే జస్ట్ సమ్ మెసేజ్ ఇస్తున్నాను. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే కండిషన్, సో అంటే ఇక్కడ ఏం చేస్తానంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 వాల్యూస్ సేమ్ ఉంటుందని రాదు. సో ఇన్ కేస్ అది ఇన్కరెక్ట్ అయితే వీఆర్ అగైన్ డూయింగ్ sap.m. error అని I can just define entered values are incorrect. సో ఇక్కడ మీరు దీంతో పాటు ఏమైనా స్పెసిఫిక్ మెసేజ్ అన్ని కూడా ఇవ్వాలన్నా కూడా మనం డైరెక్ట్గా ఇలా అపెండ్ చేసి కూడా మన ఆ వేరియబుల్ ఏమేమి డిఫైన్ చేయాలనుకున్నా అవన్నీ కూడా డిఫైన్ చేయొచ్చండి. సో అంటే ఇప్పుడు నేను యూజర్ నేమ్ కూడా అనుకో, ఇక్కడ డియర్ యూజర్ అంటే యూజర్ నేమ్ మనకు ఆల్రెడీ తెలుసు కనుక ఇలా అంటే డియర్ ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో డియర్ యూజర్ ఎంటర్డ్ వాల్యూస్. సో స్పెసిఫిక్ గా మనం చెప్పచ్చు. సో ఆ విధంగా ఏంటంటే మనకు నోన్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆన్ లాగిన్ అని మనం డిఫైన్ చేస్తాము. సో విల్ టెస్ట్ దిస్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ఈవెంట్ మెథడ్ రాసిన ఫంక్షన్ ని ప్రెస్ ఈవెంట్ కి ఈ విధంగా సేమ్ నేమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో విల్ జస్ట్ రన్ దిస్ అప్లికేషన్ చూద్దాం. Suppose I'll some random number istanu. Okay, so it's not working. So what's the issue? So మనం లాజిక్ రాసాం బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో వీ హ్యావ్ టు ప్రెస్ F12 ఆర్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమన్నారంటే దిస్ డాట్ ఓ బట్ నాట్ బై ఐడి ఇస్ నాట్ ఏ ఫంక్షన్, కరెక్ట్.
సో ఇదేంటంటే ఇది మనం యూస్ చేసిన సింటాక్స్ అప్రోచ్ ఇది ఇన్కరెక్ట్. సో దానికి యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఈ ఐడి ఎక్కడి నుంచి రీడ్ చేయాలనేది ఎగ్జాక్ట్ గా దానికి చెప్పలేదు. సో ఈ బటన్ కంట్రోల్ అయితే సోర్స్ ఉన్నది. సో ఈ సోర్స్ అట్రిబ్యూట్ ద్వారా మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాం కదా, ఇక్కడ యూస్ చేయాల్సింది యాక్చువల్గా బటన్ కి ఐడి ఐడి ఉన్నదండి. సో ఇక్కడ యాక్చువల్ యూస్ చేయాల్సింది అంటే దిస్ డాట్ గెట్ వ్యూ, మనం వ్యూ నుంచి యాక్సెస్ చేస్తాం. సో కంట్రోల్ ఇంకా యాక్సెస్ చేయట్లేదు. సో అంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అంటే బటన్ కి ఏంటంటే యాక్షన్ మెథడ్స్ ఏమైనా యాక్సెస్ చేయాలండి. సో మనం ప్రెసెంట్ యాక్సెస్ చేస్తే ఓన్లీ వ్యూని యాక్సెస్ చేస్తాం. సో ఓన్లీ వ్యూ యాక్సెస్ చేస్తాం కనుక ఈ కేసులో దిస్ డాట్ గెట్ వ్యూ అని తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇక్కడ ఈ కేసులో మనం ఎలా డిఫైన్ చేయాలంటే యాక్చువల్గా సో దిస్ డాట్ గెట్ యూ, సో ఓన్లీ వ్యూని, సో వ్యూలో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే మనం రీడ్ చేస్తాం కనుక సో దేర్ విల్ బి వన్ మోర్ యూస్ కేస్, ఆ కేసులు చెప్తాను. సో ఈ బటన్ కంట్రోల్ ఏంటంటే సో ఓన్లీ అంటే మన సోర్స్ లో ఉన్న ప్రాపర్టీస్ చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మెథడ్ యూస్ చేస్తాం. ఈ కేసులో అంటే ఇంకా వాల్యూస్ రీడ్ చేస్తాం, ఇంకా వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. సో ఐ జస్ట్ రన్ అగైన్. సో డీబగ్గింగ్ కూడా మనం స్పెసిఫిక్ గా ఎలా చేస్తాం అనేది జస్ట్ సీ. ఓకే, సక్సెస్ ఆఫ్ అన్డిఫైన్డ్. సో ఇక్కడ ఏమంటుందంటే ఈ మెసేజ్ బాక్స్ అవి ఉన్నాయి కదండి, సో ఈ ప్రాపర్టీ కూడా మనం అసెప్డ్ మెసేజ్ బాక్స్ అవి కూడా మనం లోడ్ చేయాలి. లోడ్ చేస్తే అప్పుడు జస్ట్ రన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ సో ఇది ఏంటంటే మన లైబ్రరీ మనం ఏవైతే ప్రాపర్టీ యూస్ చేస్తున్నామో అది ముందుగా లోడ్ చేయొచ్చు. సో ఇలా లోడ్ చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎర్రర్ ఇలా వస్తుంది. సో డైరెక్ట్ గా మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు. సో సేమ్ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ జస్ట్ చూపిస్తున్నాను. సో ఇలా నేను ఇక్కడ ఏంటంటే లైబ్రరీ లోడ్ చేయాలి ఫస్ట్. సో మెసేజ్ బాక్స్ కి ఏంటంటే ఇలా మెసేజ్ బాక్స్ అని లైబ్రరీ లోడ్ చేస్తాం కనుక సో మెసేజ్ బాక్స్ అని డిఫైన్ చేయొచ్చు. సో మెసేజ్ టోస్ట్ ఏమో మెసేజ్ టోస్ట్ అని ఇలా జస్ట్ డిఫైన్. సో డైరెక్ట్ గా మనం యూస్ చేసేటప్పుడు ఇలా యూస్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే లైబ్రరీ ప్రీ డిఫైన్డ్ గా మనం లోడ్ చేస్తే ఏంటంటే అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ యూస్ చేయొచ్చు. సో ఈ కేసు సేమ్ వాల్యూ ఐడి ద్వారా నేను ఇలా రీడ్ చేసుకున్నాను. తర్వాత జస్ట్ సక్సెస్ మెసేజ్ చూపిస్తే ఎర్రర్ మెసేజ్కి అయితే ఎంటర్డ్ వాల్యూస్ అని జస్ట్ అలర్ట్ కాకుండా జస్ట్ సింపుల్ మెసేజ్ చూపించాను. సైన్ అప్ దగ్గర ఇలా టోస్ట్ అనే మెసేజ్ మనం చూపించవచ్చు. ఓకే, సో నేను ఈ ఎక్సెస్ యాడ్ చేస్తానండి. సో ఇంకా ఫ్యూ మోర్ చేంజెస్ నేను యాడ్ చేసిన జస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కూడా ఏంటంటే సో టైప్ అనేది, సో టైప్ ఈమెయిల్ అనే సెట్ చేస్తే ఓన్లీ ఈమెయిల్కి అయితే ఈమెయిల్కి ఎలా చేయాలనేది. సో మనం ఇందాక పాస్వర్డ్కి ఎలాగైతే చెక్ చేస్తాం, సో ఈమెయిల్ అనే ప్రాపర్టీ ఇస్తుంటే ఇట్ విల్ హ్యావ్ @ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది. సో మన ఎగ్జాంపుల్ చూసారంటే మీకు అలా వచ్చింది. అలా స్పెసిఫిక్ యూజ్ చేయొచ్చు. అండ్ ప్యాడింగ్ క్లాసెస్ యూస్ చేస్తాం. మోర్ అంటే బటన్స్ టూ మచ్ ఆఫ్ కాంపాక్ట్ గా అంటే టచ్ అనబుల్డ్ గా కాకుండా మనకి షార్ట్ సింపుల్ గా కావాలనుకుంటే సో సమ్ అదర్ క్లాస్ లైక్ SAP USIS కాంపాక్ట్ అని సో ఇలా ఎడిషనల్ గా. సో ఈ క్లాసెస్ మల్టిపుల్ క్లాసెస్ డిఫైన్ చేయడం కోసం కూడా నేను ఇలా ఎడిషనల్ ఫీచర్స్ చూసాను. సో బేసిక్ ఈ ఎక్సర్సైజ్ లో ఏంటంటే మనం చూసింది సింపుల్ బేసిక్ లాజిక్, ఒక లాజిక్ పార్ట్ ఎలా రాస్తాము, సో సైన్ అప్ అయ్యేటప్పుడు ఏదైనా యాక్షన్ ఈవెంట్ ఎలా రాస్తాం అనేది చూసాము. సో లైబ్రరీ లోడింగ్ అనేది మనం ప్రీడిఫైన్ గా యాడ్ చేస్తే దే విల్ బి రన్ స్మూత్లీ. సో దీన్ని మీరు ఫర్దర్ గా ఎనీ ఫార్మ్స్ కింద మనం చేయొచ్చండి. సో ఈ కేసులో టుమారో ఏంటంటే ఇది మనం క్లౌడ్ లో ఇప్పుడు డిప్లాయ్ చేసేటప్పుడు డిప్లాయ్మెంట్ స్టెప్స్ కూడా చూద్దాం. సో డిప్లాయ్మెంట్ స్టెప్స్ కి జస్ట్ ఫ్యూ స్టెప్స్ అడిషనల్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బిల్డ్ ప్రాసెస్ అవి కూడా మనం రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఈ ఎక్సర్సైజ్ ఒకసారి చేయండి. ఇది స్నిప్పెట్ అది నేను ఇందులో యాడ్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ నేను చేసిన స్నిప్పెట్ సో దట్ వీ కెన్ యూస్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఆ అడిషనల్ మెసేజ్ బాక్స్ లైబ్రరీస్ లోడ్ చేస్తుంటే సరిపోతుంది. సో దట్ వీల్ కెన్ డూ. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎక్సర్సైజ్ లోనే మనం టచ్ చేసిన కాన్సెప్ట్స్ కంప్లీట్ ఏపీఐకి ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ వీక్ అంతా కూడా అంటే ఎక్స్టెన్సివ్ యాప్స్ డెవలప్మెంట్ మనం ఎక్సర్సైజ్ చేస్తామండి. సో ఆ ఎక్సర్సైజెస్ ఇది బేసిక్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా ఈ వీక్ లో కవర్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే మనకి మోర్ ఎలాబరేట్ గా ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకు అనిపిస్తాయి. సో ఇలా నేను ఒక సింపుల్ స్ట్రక్చర్ కింద ఇలా క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అప్లికేషన్ స్నిప్పెట్ మీకు ఇస్తాను, షేర్ చేస్తాను గిట్హబ్లో. సో ట్రై చేసి మీరు కూడా మీ ఓన్ ఎనీ అదర్ వాల్యూ యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయండి. సో మెసేజ్ బాక్స్ యూస్ చేస్తే మనకి ఎర్రర్ అన్నప్పుడు ఇలా ఎర్రర్ కింద తీసుకుంటుంది. సో సక్సెస్ అప్పుడు ఏంటంటే ఇలా సక్సెస్ అని మెసేజ్ బాక్స్ డాట్ సక్సెస్ అని ఇస్తే ఈ విధంగా మెసేజ్ బాక్స్ కి ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీస్ యాడ్ అవుతుంది. సో నథింగ్ డిఫరెన్స్. టోస్ట్ యూస్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఆ లైబ్రరీస్ లోడ్ చేసి మనం యాడ్ చేసినప్పుడు ఈ స్పెసిఫిక్ డిఫరెంట్ మెసేజెస్ మనం చూపించాం. సో ఈరోజు ఎక్సర్సైజ్ వచ్చేసరికి అంటే గిట్హబ్లోని ఈ బోత్ ప్రాజెక్ట్స్ లైక్ ఫియరీ ఎలిమెంట్స్ ఆల్రెడీ మీరు చేసింది అండ్ ఈ అప్లికేషన్ గిట్హబ్లో గిట్లో ప్లేస్ చేయండి. సో టుమారో స్టార్టింగ్ సెషన్ అప్పుడు ఏంటంటే వీల్ లోడ్ ఫ్రమ్ గిట్ డైరెక్ట్లీ రిమూవ్ చేద్దాం ఇక్కడ ప్రాజెక్ట్స్. గిట్ నుంచి లోడ్ చేసి పుష్ అండ్ పుల్ బేసిక్ చేసి అండ్ క్లౌడ్లో కూడా మనం ఇప్పుడు చేసిన బేసిక్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూద్దాం. సో హౌ టు డిప్లాయ్ అనేది. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు ఎర్లీగా కనెక్ట్ అవుతాం. సో దట్ వీల్ ఎనీ ఛాలెంజెస్ ఉన్నా కూడా అవన్నీ మనం అందులో డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.